బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందో బిజినెస్, ఓకే, ఆ బిజినెస్ మొత్తాన్ని ఎస్ ఆన్లైన్ లో జరగాలి, ఆన్లైన్ లో చేయాలంటే బిజినెస్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ అవ్వాలి. సాఫ్ట్వేర్ ఇట్ మస్ట్ బి కన్వర్టెడ్ యాజ్ అ సాఫ్ట్వేర్. ఇఫ్ యూ వాంట్ డూ దిస్ బిజినెస్ త్రూ ఆన్లైన్, ఆన్లైన్ లో బిజినెస్ జరగాలంటే అది సాఫ్ట్వేర్ అవ్వాలి. ఎస్, సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ మనకి డెవలపర్స్ వర్క్ చేయాలి. డెవలపర్స్ దే నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ దే నీడ్ టు రైట్ సమ్ కోడ్, రైట్? కోడ్ రాయాలి, రైట్ రైట్. ఈ కోడ్, దీన్నే మనం కోడ్ అంటాం. డెవలపర్స్ కోడ్ రాస్తారు, రైట్? సో ఈ డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత అసలు జనరల్ గా డెవలపర్స్ కోడ్ ఎక్కడ రాస్తారు ఫ్రెండ్స్? డెవలపర్స్ కోడ్ ఎక్కడ రాస్తారు? సింపుల్ గా, సో ఈయన ఒక డెవలపర్, ఈయన వేరే డెవలపర్, ఇక్కడ ఇంకో డెవలపర్, ఇక్కడ ఒక డెవలపర్, రైట్? సో ఇక్కడ ఈ డెవలపర్ ఈయన ఎస్ ఇక్కడ తన ల్యాప్టాప్ లో ఇక్కడ ఉన్నాడు. చూసారా, ఇలా డెవలపర్స్ ఇక్కడ ఉన్నారు, రైట్? సో ఇక్కడ డెవలపర్స్ డైరెక్ట్ గా ఈ సర్వర్ కి కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. సర్వర్ కి కనెక్ట్ అవుతారు ఇలా, ఇలా సర్వర్ కి కనెక్ట్ అవుతారు. సో ఒక పర్సన్ బెంగళూరు నుంచి ఉన్నాడు, ఇంకో పర్సన్ ఎస్ ఇక్కడ వరంగల్ నుంచి, ఇంకో పర్సన్ కరీంనగర్ నుంచి, ఇంకో పర్సన్ హైదరాబాద్, ఇంకో పర్సన్ ఎక్కడైనా వేరే ప్లేస్ లో ఉండొచ్చా? ఎస్ ఎస్ ఎస్, ఇక్కడ వేరే పర్సన్ ఇలా ఇలా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే డెవలపర్ ఇక్కడ మిషన్ లోకి లాగిన్ అవి, మనకు తెలుసు ఎన్విరాన్మెంట్ సెటప్ అయితే ఉండాలి. ఎస్, ఎన్విరాన్మెంట్ రెడీగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ రెడీ అంటే ఏంటి సార్? ఎన్విరాన్మెంట్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మస్ట్ బి రెడీ. ఓకే, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రెడీ అంటే డెవలప్మెంట్ మిషన్స్ ఉండాలి, అంటే సర్వర్లు ఉండాలి, ఆ సర్వర్ లో సాఫ్ట్వేర్ ఉండాలి, ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి వీళ్ళు డెవలప్ చేస్తారు, అంటే కోడ్ రాస్తారు. బట్ అదే విధంగా సర్వర్ లోకి లాగిన్ అవ్వడానికి ఇక్కడ ఈ పర్సన్, ఇప్పుడు సపోజ్ ఈయన పేరు గిరి అనుకోండి, మనం గిరి అనే యూజర్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేసి ఇవ్వాలి. ఈయన కూడా సపోజ్ హరి అనుకోండి, హరి అనే వ్యక్తికి ఇట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అదే స్టోరీ మనకు తెలుసు, మనం చెప్పాం. ఎస్, అదర్వైజ్ యూ కెనాట్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. సో డెవలపర్ ఎస్ ఏం చేస్తాడు? అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ దే రైట్ ద కోడ్. వాళ్ళకి ఏదైతే లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ లో కోడ్ రాస్తారు. అది జావానా, డాట్ నెట్టా, ఎస్ అది గో లాంగ్వేజ్నా, అది కోబాలా, లేకపోతే సి లాంగ్వేజ్, C++, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా కోడ్ రాస్తారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కోడ్ రాసిన తర్వాత ఎస్ ఎస్ ఇక్కడ ఇది ఏం మిషన్ సార్? ఇది లైనెక్స్ మిషన్. ఎస్, ఈ లైనెక్స్ మిషన్ లో అంటే సర్వర్స్ మిషన్ అంటే ఏంటి సార్? సర్వరే మిషన్ అంటారు కొంతమంది, సర్వర్ అంటారు. అది డెవలప్మెంట్ మిషన్ అని కూడా అంటారు. డెవలప్మెంట్ సర్వర్లు, డెవలప్మెంట్ మిషన్స్. సో ఇక్కడ ఈ మిషన్ లో కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ గిరి అయినా ఎవరైనా సరే డెవలపరు ఈ కోడ్ మొత్తాన్ని ఒక సెంట్రల్ ప్లేస్ లోకి ఎస్ పుష్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ ఇది. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ పుష్ ద కోడ్, డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వాళ్ళు రాసిన కోడ్ మొత్తాన్ని డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్లో ఇట్లా ఇలా ఇలా పుష్ చేస్తారు. ఈయన పుష్ చేశాడు ఈ కోడ్ ని, ఎస్, ఈయన ఈ కోడ్ ని ఇక్కడ పుష్ చేశాడు, రైట్ రైట్. ఈయన ఈ కోడ్ ని పుష్ చేశాడు, ఈయన ఈ కోడ్ ని పుష్ చేశాడు, సో ఈయన ఈ కోడ్ ని పుష్ చేశాడు, రైట్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం జరిగింది నెక్స్ట్ లెవెల్లో అంటే, నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ అంటే సార్ ఇది ఏంటి? ఇది రిపాజిటరీ అనుకోండి, ఇది ఒక స్టోరేజ్ ఏరియా, రిపాజిటరీ దాన్నే మనం రిపాజిటరీ. ఓకే, సో అంటే దాన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే కోడ్ రిపాజిటరీ, లేదు లేదు ఇంకోటి భాషలో చెప్పాలంటే సోర్స్ కోడ్ రిపాజిటరీ. సోర్స్ కోడే కదా, ఇదంతా కూడా సోర్స్ కోడే. అంటే డెవలపర్ ఫస్ట్ ఆల్రెడీ కోడ్ రాస్తారు, వాడు రివ్యూ చేస్తాడు, టెస్టింగ్ చేస్తాడు, అది ఇంత అయిపోయిన తర్వాతే పుష్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, డెవలపరు ఎస్ దే కండక్ట్ 3 యాక్టివిటీస్: రైటింగ్ ద కోడ్, రివ్యూ ద కోడ్, టెస్ట్ ద కోడ్, ఎస్ పుష్ ద కోడ్. ఎస్, చూసారా, ఆ కోడ్ పుష్ చేయడం ఎవరు సార్? వీళ్ళే చేయాలా. సార్ వీళ్ళకి ఇవి చేత కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు? ఎస్, డెవాప్స్ ఇంజనీర్. ఓకే, అతను వస్తాడు ఆ పిక్చర్ లోకి. ఎస్ ఎస్,
DevOps engineer can help this one. Yes, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో DevOps engineer వీళ్ళ హెల్ప్ చేస్తాడు, వీళ్ళకి నాలెడ్జ్. కానీ గుర్తుపెట్టుకోండి, అసలు యాక్చువల్ గా దిస్ కోడ్ రిపాజిటరీ అంటున్నాం కదా, ఈ ప్లేస్ లోకి నువ్వు కోడ్ అంటే నేనున్నాను, ఇదిగో నా పేరు కేకే, నేనేదో పిచ్చి పిచ్చి కోడ్ అంతా రాసి నేను రిపాజిటరీలో పుష్ చేస్తాను, హే హూ ఆర్ యూ అంటారు. ఎందుకు? నీకు పర్మిషన్ లేదు. అరే, అంటే ఈ కోడ్ రిపాజిటరీలో కోడ్ పుష్ చేయాలన్న పర్మిషన్ ఉండాలా? ఉండాలి. ఎస్, యూ మస్ట్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పుష్ యువర్ కోడ్ ఇన్ టు దిస్ రిపాజిటరీ. దిస్ రిపాజిటరీ విల్ బి మెయింటైన్ బై కంపెనీ. ఎస్ బాస్, మనకు సంబంధంలా. కంపెనీలో ఎస్ దీనికోసం మరొక అడ్మిన్ పనిచేస్తాడు. అంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, ఎవరికి పర్మిషన్ తీసేయాలి. లేదా పిచ్చి పిచ్చి వాళ్ళందరూ వచ్చి ఈ కోడ్ని యాక్సెస్ చేస్తే, పిచ్చి పిచ్చి వాళ్ళందరూ వచ్చి ఈ కోడ్ని, ఇదిగో ఈ రిపాజిటరీలో కోడ్ పుష్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం. లేదు, ఈ కోడ్ రిపాజిటరీని ఎవడు అడ్మిన్ మెయింటైన్ చేయట్లేదు, అప్పుడు మెయింటైన్ చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎస్, కాబట్టి దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ బాస్. ప్రైవేట్ అంటే ఏంది? నో బడీ కెన్ యాక్సెస్. పబ్లిక్ కాదు ఇది. పబ్లిక్ అంటే ఎనీబడి కెన్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ కోడ్. బట్ దిస్ ఇస్ నాట్ ఎ పబ్లిక్, దిస్ ఇస్ ఎ ప్రైవేట్ బాస్. దిస్ ఇస్ ఎ ప్రైవేట్. Nobody, without permission, nobody enter into this place, and without permission, nobody can access this code also. ఈ కోడ్ని యాక్సెస్ చేయడానికి లేదు, రియల్ గా చెప్పాలంటే. దిస్ వాస్ మెయింటైన్డ్ బై సమ్ అదర్ ఫెలో ఇన్సైడ్ అ కంపెనీ. బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యాక్టివిటీని మన డెవాప్స్ ఇంజనీర్ కూడా ఇస్తారు. బాబు డెవాప్స్ ఇంజనీర్ ప్లీజ్ మెయింటైన్ దిస్ వన్ ఆల్సో. ఇస్తారు సార్, తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా అతనికి దీని గురించి పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో. సార్ ఇది ఏంది అసలు ఈ ప్లేస్, ఈ సోర్స్ కోడ్ రిపాజిటరీ అంటున్నారు, దీనికి ఏం నేమ్ లేదా? ఎస్, ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఒక ప్లేస్, ఒక టూల్ బాస్. ఇది ఒక టూల్. ఇది చెప్పాలంటే దీన్ని ఒక టూల్ అనుకుంటాం. టూల్. ఆ టూల్ ఏంటంటే దాని పేరే గిట్ హబ్. దాని పేరే ఇంకో భాషలో ఇంకొక టూల్ ఉంది. గిట్ హబ్ అనేది ఒక టూల్ అయితే, ఇంకో టూల్ ఉంది బిట్ బకెట్ మరొక టూల్. సో మరొకటి ఉంది గిట్ ల్యాబ్. సో ఈ విధంగా డిఫరెంట్ అంటే మార్కెట్ లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే గిట్ హబ్. సో బాగా ఫేమస్ అయింది గిట్ హబ్, బాగా ఫేమస్ అయింది. అంటే క్లయింట్ అనేవాడు గిట్ హబ్ నుంచి డైరెక్ట్ గా లైసెన్స్ తీసుకుంటాడు. దే నీడ్ టు పే ద అమౌంట్. ఫ్రీగా కాదా? ఫ్రీ కాదు, కమర్షియల్. మరి చాలా మంది గిట్ హబ్ లో తమ కోడ్ ని ఉపయోగించరే, సోర్స్ కోడ్ అక్కడ ఉందని చెప్తారు. అదేంటది? గిట్ హబ్ అనేది మనకి రెండు విధాలుగా అందుబాటులోకి వస్తుంది. ఒకటి ఫ్రీ ఎడిషన్ ఉంది, రెండు కమర్షియల్ ఎడిషన్ ఉంది. బట్ కంపెనీలో మాత్రం కమర్షియల్ ఎడిషన్ వాడతాం. ఫ్రీ ఎడిషన్ వాడమా? నో, ఫ్రీ ఎడిషన్ వాడడం. ఫ్రీ ఎడిషన్ అయితే ఎందుకు వాడదాం అంటే జస్ట్ మనం ఏదైనా కోడ్ ని జస్ట్ స్టోర్ చేసుకోవడానికి ఫ్రీ ఎడిషన్ వాడతాం. నాట్ ఓన్లీ కోడ్, యూ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇన్సైడ్ గిట్ హబ్. గిట్ హబ్ లో మీరు ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. బట్ అది చెప్పాను కదా, ఫ్రీ ఎడిషన్ ఉంటుంది, కమర్షియల్ ఎడిషన్ కూడా ఉంటుంది. ఫ్రీ ఎడిషన్ అంటే ఫ్రీ, కమర్షియల్ అంటే డబ్బులు పే చేయాలి. కమర్షియల్ ఎడిషన్ ఎవరు తీసుకుంటారు? క్లయింట్ డబ్బులు పే చేస్తుంటారు, దానిని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎక్కడ? కంపెనీలో. ఎవరు? మా పేరు డెవాప్స్ ఇంజనీర్. లేకపోతే డెవాప్స్ తెలిసిన వ్యక్తినే, బాబు డెవాప్స్ ఇంజనీర్ ప్లీజ్ ప్లీజ్ గో టు దిస్ ప్లేస్ అండ్ మానిటర్ దిస్ వన్ ఇమీడియట్లీ అంటారు. ఎవరికైనా లాగిన్ ఇష్యూస్ ఉంటే చూసుకో, ఏదైనా లాగిన్ యాక్సెస్ ఇవ్వాలంటే ఇచ్చేసేయి వాళ్ళకి. ఇది ఈ గిట్ హబ్ ని యాక్సెస్ చేయాలని నేను అనుకుంటున్నా. ఐఎమ్ ఎ న్యూ పర్సన్. ఇక్కడ ఉన్నా నేను. సో జనరల్ గా చెప్పాలంటే నా పేరు వినోద్. ఐఎమ్ ఎ న్యూ టు దిస్ ప్రాజెక్ట్. సో అప్పుడు నేనేం చేస్తాను, హే బాబు డెవాప్స్ ఇంజనీర్ ప్లీజ్ వినోద్ కి యాక్సెస్ ఇవ్వు, ఎందుకంటే వినోద్ ఇక్కడ గిట్ హబ్ ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నాను. అప్పుడు నేను దాని క్రెడెన్షియల్స్, వీనికి యాక్సెస్ అంతా నేను సెట్ చేస్తా. ఆ విధంగా నన్ను ఉపయోగించుకోండి. చెప్పలేము ప్రాజెక్ట్ లో డెవాప్స్ ఇంజనీర్ అంటే డైరెక్ట్ గా క్యూబర్నెటిస్ మీద లేదా డాకర్ మీద పనిచేసే ఇంజనీర్ ఏం కాదు, ప్రతి దాంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఒక డెవాప్స్ ఇంజనీర్, రైట్? ఇలా మార్కెట్ లో ఇలా వాళ్ళని ఉపయోగించుకుంటారు. సరే ఇక్కడ దాకా డెవలపర్స్ కోడ్ పుష్ చేసి అక్కడ వదిలేస్తారు, అంతేనా? అంతే సింపుల్. డెవలపర్స్ డ్యూటీ అయిపోయింది, ఇక జస్ట్ కోడ్ పుష్ చేయటమే అయిపోయింది ఇక. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఏం సార్? నెక్స్ట్ లెవెల్లోనే విషయం ఉంది బాస్. నెక్స్ట్ లెవెల్ ఏం జరిగింది అంటే సింపుల్ గా
మనం నిన్న డిస్కషన్ చేయాలి. నిన్న సరాసరి డెవలప్మెంట్ టెస్టింగ్ వెళ్ళిపోయాం. ఎందుకంటే ఫస్ట్ అలాగే చెప్పాలి, తర్వాత నెక్స్ట్ చెప్పాలి. చాలా మంది మరి మరి ఏం చేశారో తెలియదు కానీ ఫస్ట్ అదే చెప్తారు, తర్వాత నెక్స్ట్ అది చెప్తారు. సరాసరి మొత్తం చేస్తే పిచ్చి పడుతుంది, కోర్సు కూడా జాయిన్ అవ్వరు మీరు. అర్థం కాదు అది. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్ ఉంది సార్. ఓకే, ఇలా నడుస్తాం. ఇలా నడిచే క్రమంలో ఎస్ కోడ్ అంతా ఇక్కడ ఉంది కదా. ఎస్ 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 ఈ కోడ్ మొత్తం ఇప్పుడు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ చేయాలి. కోడ్ మొత్తాన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ చేయాలి. రైట్. ఎందుకు? టెస్టింగ్ కోసం. అయితే ఇక్కడ ఈ కోడ్ మొత్తం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ చేయక ముందే అసలు యాక్చువల్ గా లెట్స్ సే సపోజ్ ఈ కోడ్ మొత్తం కలిపి ఎస్ ఒక 5 GB ఉంది బాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయ్యో, 5 GB ఉంటే ఎస్ అది కంప్రెస్ జరగాల. కంప్రెస్ అంటే ఎంత? జస్ట్ 500 MB లోకి రావాలా? ఓకే ఓకే, కంప్రెస్ జరగాల. కోడ్ మొత్తం కంప్రెస్ అంటే దట్ మీన్స్ వాడు సైజ్ తగ్గించాలా. డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ దిస్ వన్. ఎస్, 500 MB లోకి బెస్ట్. 5 GB డిప్లాయ్ చేయాలంటే కష్టం, 500 అయితే ఈజీ, డెడ్ ఈజీ. రైట్. అట్ ద సేమ్ టైం ఈ కోడ్ మొత్తాన్ని ఎస్ కంబైన్ చేయాలా. అంటే స్మాలర్ యూనిట్స్ గా ఉన్నదాన్ని కంబైన్ చేసుకుంటాం సింగిల్ యూనిట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఉన్న డెవలపర్ కొంత ఫంక్షనాలిటీని రెడీ చేశాడు, ఇక్కడ ఉన్న డెవలపర్ కొంత ఫంక్షనాలిటీ, ఇక్కడ ఉన్న డెవలపర్ కొంత ఫంక్షనాలిటీ నెంబర్ 1 2 3 4 5 6 ఫంక్షనాలిటీ, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ తయారు చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పాలంటే ఒక్కొక్క సందర్భాల్లో ఎస్ రిజిస్ట్రేషన్, సపోజ్ మీరు రిజిస్టర్ అవ్వాలి బాస్. రిజిస్ట్రేషన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిపోద్ది. అక్కడ కొన్ని మీరు డిటెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ. డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే ఈ డీటెయిల్స్ అనేది డీబీలో స్టోర్ అవ్వాలి. సచ్ వే దాట్ నాకు డెవలపర్ కోడ్ రాస్తాడు, ఇది రిజిస్ట్రేషన్ కోసమే ఈ కోడ్ అంతే. సో ఆ తర్వాత లాగిన్, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలా. లాగిన్ అవ్వడానికి కొంత కోడ్ రాయాలా. ఎందుకు? లాగిన్ అంటే పేజ్ ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఏమని? యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ఇలా ఓపెన్ రావాలా. సబ్మిట్ ఆర్ లాగిన్ ఇక్కడ ఉంటుంది. లాగిన్, లాగిన్ బటన్ ఇలా ఉంటుంది. ఎస్, ఇది లాగిన్ పేజ్ అనుకోండి. ఈ లాగిన్ పేజ్ కోసం డెవలపర్ కోడ్ రాస్తాడు. ఎప్పుడైతే ఇక్కడ లాగిన్ ఎట్లా రాస్తాడు? ఈ లాగిన్ పేజ్ లో ఏదైతే యూజర్ నేమ్ గిరి సంథింగ్, పాస్వర్డ్ 1 2 3 ఇచ్చాము, ఇక్కడ వెంటనే డీబీకి వెళ్ళి చెక్ చేసుకోవాలా. అలా అంటే వ్యాలిడేషన్ ఇదంతా కోడ్ రూపంలో రాస్తాడు ఎవరు? డెవలపర్. లాగిన్ ఫంక్షనాలిటీ, రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ అంటున్నాను నేను. రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీకి లాగిన్ ఫంక్షనాలిటీకి డెవలపర్ కోడ్ రాస్తారు. కోడ్ ఏ విధంగా రాస్తాడు? హే అమ్మా, యూజర్ నేమ్ ఇచ్చాడా, పాస్వర్డ్ ఇచ్చాడా, డైరెక్ట్ గా నేరుగా డీబీలోకి వెళ్ళు, డేటాబేస్ లోకి, సర్వర్ కి కనెక్ట్ అయ్యి అసలు ఇచ్చిన గిరి యూజర్ నేమ్ దాని వెనకాల పాస్వర్డ్ కరెక్టా కాదా చెక్ చేసుకో. ఇదంతా డెవలపర్ రాస్తాడు, కోడ్ రాస్తాడు. వ్యాలిడేషన్, బిజినెస్ లాజిక్ అంటుంది ఇట్లా. ఇదంతా రాసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ కన్ఫర్మ్ ఇమీడియట్లీ అండ్ లాగిన్ టు దిస్ స్పేస్ ఇమీడియట్లీ. సచ్ వే దాట్ ద డెవలపర్ రైట్ ద కోడ్. డెవలపర్ కోడ్ రాస్తాడు అంటే లాగిన్ ఫంక్షనాలిటీ కోడ్ రాస్తాడు, రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ కోడ్ రాస్తాడు. ఎస్, ఇప్పుడు మనం ఇక ప్రతిసారి ఎస్ ఏది ఇక బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా కోడ్ రాస్తాడు. అయితే డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా రాస్తూ ఉంటారు. రైట్. ఇట్లా ఫంక్షనాలిటీ, సేమ్ ఫంక్షనాలిటీ. ఇలాగా సందర్భాల్లో కొంత ఫంక్షనాలిటీని వేరే వేరే టీమ్స్ అలా 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 రాస్తున్నప్పుడు, వేరే వేరే డెవలపర్స్ రాస్తున్నారు, దాన్ని మొత్తాన్ని మనం ఎక్కడ ఏం చేస్తాం? కంబైన్ చేస్తాం. సో సైజు తగ్గించడం ఫస్ట్ పాయింట్, కంబైన్ చేయటం నెక్స్ట్ పాయింట్. అదే విధంగా అసలు యాక్చువల్ గా ఈ కోడ్ లో ఏదైనా సరే సింపుల్ గా అంటే ఈ కోడ్ లో ఏదైనా ఎస్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, పూర్తి స్థాయిలో అసలు ఈ కోడ్ పనికొచ్చిందా పనికిరాందా, అసలు సింటాక్స్ లన్నీ కరెక్ట్ గా ఫాలో అయ్యాడా లేదా, ఎవరు? డెవలపర్ సింటాక్స్ కరెక్ట్ గా రాశాడా లేదా, అసలు డెవలపర్ అనేవాడు పూర్తి స్థాయిలో ఎస్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఒక మెసేజ్ డిస్ప్లే చేసే విధంగా కోడ్ రాయగలిగాడా లేదా. దాన్నే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఎస్ అంటే ఎర్రర్స్ ని హ్యాండ్లింగ్ చేయటం కరెక్ట్ గా చేసాడా లేదా, ఎర్రర్స్ ని హ్యాండ్లింగ్ చేయటం కరెక్ట్ గా చేసాడా లేదా. అంతే. అదే అంటే అర్థమైంది. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదు. ఏం లేదు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉంది లాగిన్ పేజ్ ఉందమ్మా, లాగిన్ పేజ్ ఉంది. లాగిన్ పేజ్ లో ఆ పేజ్ లో ఏముంటదంటే లాగిన్ యూజర్ నేమ్ అని ఉంటుంది. రైట్ రైట్. లాగిన్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది. రైట్. లాగిన్ దగ్గర నేను గిరి అని ఇస్తాను, పాస్వర్డ్ 1 2 3 అని చెప్తా. ఎప్పుడైతే ఇక్కడ
ఎస్, లాగిన్ అని సబ్మిట్ బటన్ నొక్కాను. నొక్కిన వెంటనే అక్కడ డీబీకి వెళ్తుంది అని చెప్పాను. డీబీలో ఈ రిజల్ట్ ఇది లేదు, గిరి లేదు, 123 పాస్వర్డ్ తప్పు. కానీ అక్కడ పాస్వర్డ్ ఏంది, ఇక్కడ డీబీలో ఉంది అంటే సర్వర్లో ఉన్న పాస్వర్డ్ ఏంటంటే గిరి @123 ఉంది. కానీ నువ్వేంది 123 కొట్టావు, రాంగ్ పాస్వర్డ్. అప్పుడు వెంటనే ఏం నీకు పేజ్ డిస్ప్లే కావాలో, మెసేజ్ డిస్ప్లే కావాలంటే ఇన్వాలిడ్ పాస్వర్డ్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్ అని రావాలా. ఎస్, దీన్నే మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం. దీన్నే మనం ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటే ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. అంటే దాని రూపంలో మెసేజ్ రావాలి మనకు వెంటనే. మెసేజ్ రాకుండా, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని రాకుండా, అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా స్క్రీన్ అలాగే ఉంది. స్క్రీన్ అలాగే ఉన్నప్పుడు నీకు అర్థం కాదు, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్. గిరి నేమ్ టైప్ చేశాను, పాస్వర్డ్ టైప్ చేశాను, లాగిన్ అవ్వదేంది ఇది అని నీకు ఫీలింగ్ కలిగి అప్పుడు ఏమైంది, నువ్వు క్యాన్సిల్ చేసి పడేస్తావు, అసలు వేస్ట్ అంటావు, అప్లికేషన్ వేస్ట్ అంటావు. ఆ విధంగా అంటే సచ్ వే దాట్ దే నీడ్ టు రైట్ ద కోడ్. డెవలపర్ కోడ్ ఏ విధంగా రాయాలి అంటే ఎక్సెప్షనల్ హ్యాండింగ్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నాడు లేదా, ఎస్ ఇది కూడా చెకింగ్ జరగాలి. అసలు సింటాక్స్ కరెక్ట్ గా ఉందా లేదా, ఇది కూడా చెకింగ్ జరగాలి. ఎస్, ఎవ్రీథింగ్ మస్ట్ బి చెక్డ్. అంటే ఏం సార్ ఇది, ఇదంతా టెస్టింగ్ కాదు కదా, టెస్టింగ్ కాదు, నో నో నో, నాట్ టెస్టింగ్. టెస్టింగ్ జరగక ముందే ఇదంతా చెకింగ్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. సింటాక్స్ అంటే సార్ ఇప్పుడు మేము కోబాల్లో కోడ్ రాసాం, సారీ మనం ఇప్పుడు కోబాల్లో కోడ్ రాసాం, ఆ కోబాల్ కోడ్ కూడా చెక్ అయిద్దా, ఎస్. సార్ మేము జావాలో కోడ్ రాసాం, జావా కోడ్ కూడా చెకింగ్ అయిద్దా, ఎస్. పైథాన్ మీరు ఏదైనా రాయండి కోడ్, ఎస్. హెచ్టిఎంఎల్ రాసాం, సిఎస్ఎస్ రాసాం, గో లాంగ్వేజ్ లో రాసాం, ఇంకో లాంగ్వేజ్ లో .NET లో రాసాం, ఇంకో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడ్ రాసిన తర్వాత అది మొత్తం కూడా సింటాక్స్ ఎర్రర్స్ కానీ వేరే ఎర్రర్స్ కానీ మొత్తాన్ని ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఈ ప్లేస్ లో. ఎలాగా, డెవాప్స్ ఇంజనీర్ చేస్తాడా, నో, నాట్ డెవాప్స్ ఇంజనీర్. బట్ డెవాప్స్ ఇంజనీరే చేసేది. బట్ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే, ఎస్, దానికోసం ఒక టూల్ ఉపయోగిస్తాడు బాస్. ఒక టూల్ ఉంది దానికోసం, ఇలాంటి విషయాలన్నీ చెక్ చేసుకోవడం కోసం ఒక టూల్ ఉంది. ఎస్ ఎస్, ఆ టూల్ పేరే సోనార్ క్యూబ్. ఈ టూల్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. సోనార్ క్యూబ్ అనే దాన్ని ఎస్ ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేసేసి, ఆ సర్వర్ లో ఇన్స్టాల్ చేసిన ఈ సోనార్ క్యూబ్ అనే టూల్ కి ఇక్కడ డెవలపర్ రాసిన కోడ్ మొత్తాన్ని తీసుకెళ్లి ఇన్పుట్ గా ఇచ్చేస్తాడు ఎవరు, డెవాప్స్ ఇంజనీర్. అప్పుడు ఇన్పుట్ గా ఇచ్చిన వెంటనే ఎప్పుడు ఈ సోనార్ క్యూబ్ అనేది ఏంది, ఒక టూల్ యాక్చువల్ గా. ఇది ఇది 2000+ లాంగ్వేజెస్ కి సమాధానం చెప్పింది. 2000+ లాంగ్వేజెస్. నువ్వు ఏ లాంగ్వేజ్ కోడ్ అయినా దీనికి ఇన్పుట్ గా ఇచ్చేసేయి, దే విల్ చెక్ యూ అండ్ దే విల్ గివ్ యూ సమ్ రిజల్ట్. ఏయ్, నువ్వు జావా కోడ్ ఇచ్చావా, ఎస్, చెక్ చేసిద్ది, రిజల్ట్ పడేసింది వెంటనే. ఏయ్ బాబు, ఇదిగో ఈ కోడ్ లో ఇలాంటి ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ప్లీజ్ చెక్ చేసుకోండి. అరే పైథాన్ కోడ్ ఇచ్చావా, మళ్ళీ వెంటనే రిజల్ట్ డిస్ప్లే చేసేసింది. మళ్ళీ ఇదిగో కోబాల్ కోడ్ ఇచ్చావా, మళ్ళీ వెంటనే సి లాంగ్వేజ్ కోడ్. నువ్వు ఏ లాంగ్వేజ్ కోడ్ అయినా సరే ఈ టూల్ కి ఇచ్చేసి అది నీకు రిజల్ట్ డిస్ప్లే చేసేసి, ఎక్కడ దానికి సోనార్ క్యూబ్ అనే టూల్ ఈ విధంగా మనకు పనిచేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే కోడ్ క్వాలిటీ చెకింగ్ అంటాం. కోడ్ క్వాలిటీ చెకింగ్ అసలు కరెక్ట్ గా ఉందా లేదా, అసలు సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవే చూస్తూ ఉంటాం. కరెక్ట్ గా డెవలపర్ రాశాడా లేదా, పిచ్చి పిచ్చి కోడ్ ఏమైనా రాశాడా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై వర్డ్స్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా, నిద్రపోతున్నారా? లేదుగా. ఎస్ సార్, అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. ఎస్ ఎస్ ఎస్, మార్నింగ్ టైంలో నిద్రపోవడం మంచిది కాదు. తర్వాత మనం ఇక బద్దకస్తులాగా తయారైపోతాం. ఏదో 3 గంటలు 4 గంటలప్పుడు నిద్రపోతే బెస్ట్ ఇండియాలో అయితే. వేరే కంట్రీస్ లో వాళ్ళ టైం జోన్ వేరే కాబట్టి అట్లా నేను చెప్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఇది యాక్చువల్ గా స్క్రీన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఓకేనా, స్క్రీన్ క్లారిటీ ఉందా, స్క్రీన్ సైజ్ పెంచాలా, ఓకేనా? ఓకే. ఎస్. ఎస్ ఎస్, రైట్, గుడ్. సో ఇది యాక్చువల్ గా అంటే ఇక్కడ ఈ సోనార్ క్యూబ్ కి మనం ఇన్పుట్ గా ఇస్తాం, అప్పుడు సోనార్ క్యూబ్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. దాది డాష్ బోర్డ్ మాదిరిగా ఇస్తుంది, డాష్ బోర్డ్ రూపంలో ఇచ్చేస్తుంది. అయితే సోనార్ క్యూబ్ అనే టూల్ ని సెటప్ చేయటం, సోనార్ క్యూబ్ అనే టూల్ ని సెటప్ చేయటం, సోనార్ క్యూబ్ టూల్ ని ఎస్ కాన్ఫిగర్ చేయటం, ఇదంతా కూడా డెవాప్స్ ఇంజనీర్ వర్క్ చూసుకుంటాడు. ఎస్, డెవాప్స్ ఇంజనీర్ చూసుకుంటాడు, రైట్, బాగుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే
ఈ రిజల్ట్ అనేది డెవాప్స్ ఇంజనీరింగ్ సంబంధం లేదు. ఏం రిజల్ట్? ఈ కోడ్ చెక్ చేయకుండా వచ్చిన రిజల్ట్, కోడ్ చెక్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్. కాబట్టి ఈ రిజల్ట్ డెవాప్స్ ఇంజనీరింగ్ సంబంధం లేదు. అప్పుడు ఏం చేస్తాడు డెవాప్స్ ఇంజనీర్? స్ట్రైట్ అవే ఇదిగో ఈ డెవలపర్స్ కి యాక్సెస్ ఇస్తాడు. ఏ డెవలపర్స్, ఇదిగో మీరు రాసిన కోడ్ రిజల్ట్ మొత్తం ఈ ప్లేస్ లో ఉంది. ప్లీజ్ కమ్ టు దిస్ ప్లేస్, ప్లీజ్ యాక్సెస్ దిస్ వన్, ప్లీజ్ యాక్సెస్ దిస్ రిజల్ట్, ప్లీజ్ వాచ్ దిస్ రిజల్ట్ అని చెప్పేసి డెవలప్స్ ఇంజనీర్ డైరెక్ట్ గా వీళ్ళకి యాక్సెస్ ఇస్తాడు. అప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు? ఎస్, కోడ్ రాసిన వెంటనే ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోయి అయ్యా బాబు మా కోడ్ రిజల్ట్ ఏంటి అని చెక్ చేసుకుంటాడు. అమ్మాయ, ఆ కోడ్ రిజల్ట్ బాగానే ఉంది. లేకపోతే వెంటనే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయో చూసుకొని మళ్ళీ డెవలపర్ డైరెక్ట్ గా తన కోడ్ లో మాడిఫికేషన్ చేసుకుంటాడు. తన కోడ్ లో మాడిఫికేషన్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ ఈ గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేస్తాడు. పుష్ చేసిన తర్వాత అగైన్ దీన్ని తీసుకొని మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ మళ్ళీ కామన్ ఇదంతా. మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? ఎస్, కోడ్ కంబైన్ చేస్తాడు. అంటే ఫంక్షనాలిటీని మొత్తాన్ని కంబైన్ చేసి సింగిల్ యూనిట్ గా కంబైన్ చేసి కంప్రెస్ చేసి అట్ ద సేమ్ టైం టోటల్ గా చెప్పాలంటే దీన్నే మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, కంబైన్ చేసి కంప్రెస్ చేసి దీన్నే మనం ఏమంటామంటే బిల్డ్ చేయటం అంటాం. బిల్డ్ ఫైల్ అంటాం. దాన్నే బిల్డ్ అంటాం, బిల్డ్ ప్రాసెస్ అంటాం. రియల్ గా చెప్పాలంటే ఆ బిల్డ్ ప్రాసెస్ ఆర్ ఆ బిల్డ్ ఫైల్. అంటే బిల్డ్ ప్రాసెస్ తర్వాత మనకి కంప్లీట్ గా ఒక ఫైల్ వచ్చింది బాస్. ఒక ఫైల్ వచ్చేసింది. ఏది? ఆ ఫైలే ఎస్ మనకి అంటే సింగిల్, ఈ కోడ్ అంతా కలిపి సింగిల్ ఫైల్ గా అవుట్పుట్ వచ్చేస్తుంది. అక్కడ మీరు సోనార్ కీప్ తోటి టెస్టింగ్ అది కోడ్ క్వాలిటీ చెకింగ్ అంటున్నారుగా, అది జరిగిద్ది, అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, రెండు జరుగుతాయి. సోనార్ క్యూబ్ టూల్ తోనేమో ఈ పని చేస్తాం. మరి బిల్డ్ దేంతో చేస్తాం? బిల్డ్ అనేది ఏమంటే దాని పేరు ఉంది మ్యావెన్, దాని పేరు ఉంది గ్రేడల్, దాని పేరు ఉంది పైచామ్, దాని పేరు ఉంది ఎంఎస్ బిల్డ్. ఇవన్నీ ఏంటి? బిల్డింగ్ టూల్స్. కోడ్ని బిల్డ్ చేయడానికి ఉపయోగించే టూల్స్ రియల్ గా. ఆ టూల్స్ ఎవరు ఉపయోగిస్తారు? ఎస్, డెవాప్స్ ఇంజనీర్. ఆ టూల్స్ కూడా డెవాప్స్ ఇంజనీర్ ఉపయోగిస్తాడు. ఈ టూల్ డెవాప్స్ ఇంజనీర్ అయితే రిజల్ట్ గురించి డెవాప్స్ ఇంజనీర్ సంబంధం లే. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో కోడ్ అనేది గిట్ హబ్ లోకి పుష్ అయిన తర్వాత డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి బిల్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాడు, యాజ్ వెల్ యాజ్ కోడ్ క్వాలిటీ చెకింగ్ కూడా కంప్లీట్ చేస్తాడు. ఎస్, బై యూజింగ్ డిఫరెంట్ టూల్స్. బిల్డ్ ప్రాసెస్ కేమో ఇదిగో ఈ టూల్ మ్యావెన్, సారీ గ్రేడల్, అండ్ అది వరకు చాలా ఉన్నాయి, అండ్ అవన్నీ చాలా ఉన్నాయి ఓల్డ్. ఇప్పుడైతే కూడా మ్యావెన్, సో గ్రేడల్, ఎస్ తర్వాత పై బిల్డ్, పై బిల్డ్, తర్వాత ఎంఎస్ బిల్డ్, ఇలా చాలా ఉన్నాయి. ఎస్ ఇవన్నీ ఏంటి సార్? కోడ్ బిల్డ్ చేయడానికి ఉపయోగించే టూల్. బిల్డ్ అంటే ఏంటి సార్? ఏం లేదు, ఉన్న సోర్స్ కోడ్ తీసుకొని సైజ్ తగ్గించేసి కంబైన్ చేస్తుంది, ఒక సింగిల్ యూనిట్ గా చేసి పడేస్తుంది, ఫైల్ అవుట్పుట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బిల్డ్ ఫైల్. దిస్ ఈస్ కాల్డ్ బిల్డ్ ఫైల్. అట్లా అనమాట అది. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. అంటే కొంతమందికి ఒకటి ఒకటి రెండు సార్లు చెప్తే గానీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అట్టుంటది కాబట్టి నాకు తెలుసు. అందుకోసం కొంతమంది మీరు కూడా సిగ్గుపడకుండా ఒక్కొక్క క్లాస్ని రెండు మూడు సార్లు వినండి, ఇంకా చాలా బాగా ఎక్కిద్ది. ఒకేసారి విని ఏదో ఎక్స్పర్ట్ అవ్వాలని ఐటీలో మాత్రం కోరుకోవద్దు. రెండు మూడు సార్లు ప్రాక్టీస్ అయితే చేయాలా. చెప్తారు మనకు తెలిసిన వాళ్ళంతా అదేముందో లేరా మేము చూసుకుంటామని, అంటే పక్కాగా మోసం చేసింటారు అట్లా. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరైనా అలాంటి సలహాలు చెప్తే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి, మెసేజ్ ఇవ్వాలి వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్, బా నా మీద ఇంత అనే అట్లా. ఎందుకంటే నన్ను చెడగొట్టడానికి దరిద్రుడా నువ్వు 24 hours కష్టపడుతున్నావని అర్థం. అది వాళ్ళకి తెలియదు. అర్థమైందా ఏంటి? నన్ను చెడగొట్టడానికి నువ్వు సర్వశక్తులు ప్రయోగిస్తున్నావు అని అర్థం. ఎస్, అంటే బద్ధకంగా నిద్రపోండి అంతా నేను చూసుకుంటా అని అర్థం. అట్లా అన్నమాట. రైట్. సో ఇక్కడ డెవలపర్స్, ఇది మిషన్స్, డెవలప్మెంట్ మిషన్స్. రైట్, కోడ్ రాశాడు, డెవలపర్స్ కోడ్ రాశాడు. సో ఈ కోడ్ ని డైరెక్ట్ గా ఇక్కడ పుష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అది సింపుల్ గా అంటే ఇక్కడ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీఆర్ ప్లేసింగ్ అవర్ సోర్స్ కోడ్. రైట్, దీన్నే మనం ఏమంటామంటే గిట్ హబ్. ఇంకో భాషలో ఇది గిట్ హబ్ కాకుండా వేరే వాళ్ళు ఇంకొక టూల్ ఉపయోగిస్తారు. అయితే మాక్సిమం గిట్ హబ్. ఇంకో టూల్ కూడా ఉంది, దాని పేరు ఏంటంటే గిట్ ల్యాబ్. ఇంకో టూల్ కూడా ఉంది, దాని పేరు బిట్ బకెట్.
క్రియేటి బకెట్ యూజ్ ఇట్. ఇది ఏంటి సార్? ఇవన్నీ టూల్స్, కోడ్ ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే టూల్స్. ఎస్, ఇదంతా ఇక్కడ రాయొచ్చు, ఇదంతా ఇక్కడ వస్తుంది. పుష్ ద కోడ్ ఇంటూ గిట్హబ్ రిపాజిటరీ అంటాం, దీన్ని సోర్స్ కోడ్ రిపాజిటరీ అంటాం. ఎస్, అదే ఆ టూల్ పేరే గిట్హబ్. ఎస్ మనం ఈ టూల్ ని పర్చేజ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎస్, అదే ఈ టూల్లోకి కోడ్ పుష్ చేస్తాము అంటున్నాం. ఎస్, పుష్ ద కోడ్. ఎవరు పుష్ చేస్తారు? డెవలపరే పుష్ ద కోడ్. వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఎస్, మనం డెవలపర్ కోడ్ రాసిన తర్వాత ఈ విధంగా ఈ కమాండ్ ఉపయోగించి నువ్వు పుష్ చేయాలంటే ఈ విధంగా జరగాల అని డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు ముందుగానే. ఇక అర్థం కాని వ్యక్తులకి డైరెక్ట్ గా డెవాప్స్ ఇంజనీర్ పిక్చర్ లోకి వచ్చేసి వెంటనే కోడ్ పుష్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కోడ్ పుష్ చేయాలంటే ప్రతి వ్యక్తికి గిట్హబ్ యాక్సెస్ ఉండాలి. గిట్హబ్ యాక్సెస్ కూడా మనకి డెవాప్స్ ఇంజనీర్ ఇస్తాడు. ఒకవేళ కంపెనీలో దీని గిట్హబ్ కి అడ్మిన్ సపరేట్ గా ఉంటాడే, బట్ ఉన్నా కూడా డెవాప్స్ రిలేటెడ్ గానే ఉంటుంది ఆ సబ్జెక్ట్ అంతా. రైట్. సో ఈ విధంగా ఉన్నప్పుడు కోడ్ పుష్ చేయడం జరుగుతుంది. పుష్ చేశారు కోడ్ పుష్ చేసిన ఈ కోడ్ మొత్తాన్ని డైరెక్ట్ గా ఇదిగో మొత్తాన్ని ఒక సింగిల్ యూనిట్ గా కంబైన్ చేయాలి బాస్. ఏం చేయాలా? కంబైన్ ప్లస్ కంప్రెస్ ఈ రెండు చేస్తాం. ఈ రెండు చేస్తే వెంటనే ఒక ఫైల్ వస్తుంది. కంబైన్ చేసిన తర్వాత కంప్రెస్ చేసిన ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ ని మనం ఏమంటామంటే బిల్డ్ ఫైల్ అని పిలుస్తాం. సో కంబైన్ చేసి కంప్రెస్ చేయటాన్ని ఈ ప్రాసెస్ నే మనం ఏమంటామంటే బిల్డ్ ప్రాసెస్ అంటాం. బిల్డ్ ప్రాసెస్. కంబైన్ చేసి కంప్రెస్ చేసిన విధానాన్ని, ఆ ప్రాసెస్ ని బిల్డ్ ప్రాసెస్ అని పిలుస్తాం. దిస్ ఇస్ ఎ బిల్డ్ ప్రాసెస్. బిల్డ్ ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన ఫైల్ నే బిల్డ్ ఫైల్. దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే బిల్డ్ ఆర్టిఫాక్ట్ అని పిలుస్తారు. బిల్డ్ ఆర్టిఫాక్ట్. రైట్ ఇట్లా పిలుస్తారు అనమాట. ఇది ఒక స్టైల్. సో ఇదంతా దేంతో జరుగుతుంది? కొన్ని టూల్స్ ఉపయోగిస్తారు. దట్ ఈస్ కాల్డ్ బిల్డ్ టూల్స్. బిల్డ్ టూల్స్ ఎవరు ఉపయోగిస్తారు? డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి ఈ కోడ్ ని బిల్డ్ చేయడానికి కొన్ని టూల్స్ వాడతారు. అయితే ముఖ్యంగా చాలా టూల్స్ ఉన్నాయి. బిల్డ్ టూల్స్ ఏమేమి ఉన్నాయంటే మార్కెట్ లో మావెన్, గ్రెడల్, ఇవన్నీ టూల్స్. గ్రెడల్, ఆ తర్వాత పై బిల్డ్ తర్వాత ఎంఎస్ బిల్డ్, ఇవన్నీ చాలా టూల్స్, బిల్డ్ టూల్స్ ఇవన్నీ. వీటిల్లో ఏదో ఒక టూల్ ఉపయోగించి డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడున్న ఈ కోడ్ ని యాక్సెస్ తీసుకొని ఈ టూల్స్ ఉపయోగించి బిల్డ్ చేస్తాడు. బిల్డ్ చేయటాన్ని బిల్డ్ ప్రాసెస్ అంటాం. బిల్డ్ చేసిన తర్వాత బిల్డ్ ఫైల్ వస్తుంది. బిల్డ్ ఫైల్ నే మనం బిల్డ్ ఆర్టిఫాక్ట్ అని కూడా అంటాం. రైట్. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మీకు డెవాప్స్ ఇంజనీర్ కూడా ఇక్కడ గిట్హబ్ నుంచి యాక్సెస్ ఉండాలా, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ డెవాప్స్ ఇంజనీర్ ఈ కోడ్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఉండాలి పర్మిషన్. అదర్వైజ్ డెవాప్స్ ఇంజనీర్ కూడా కోడ్ ని యాక్సెస్ చేసుకోలేడు. ఓకే, ఇట్లా అనమాట. సో సింపుల్ గా డెవాప్స్ ఇంజనీర్ కూడా మనకు పర్మిషన్ కావాలి. సరే, అయిన తర్వాత ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్, ఇది ఇలా బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ వచ్చింది కదా. మరి ఇందాకేంది సోనార్ క్యూబ్ అన్నారు? ఈ కోడ్ మొత్తాన్ని మరొక స్థాయిలో మరొక టూల్ ఉపయోగించి కోడ్ క్వాలిటీ చెకింగ్ చేస్తాం. కోడ్ క్వాలిటీ చెకింగ్ అంటే ఏంది? సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫాలో అయ్యాడా, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది కోడ్ క్వాలిటీ చెకింగ్ జరుగుతుంది ఈ కోడ్ ని. ఆ కోడ్ క్వాలిటీ చెకింగ్ చేయడానికి మనము సోనార్ క్యూబ్ అనే టూల్ ని ఉపయోగిస్తాం. ఏం టూల్ సార్ అది? సోనార్ క్యూబ్. ఈ సోనార్ క్యూబ్ అనే టూల్ ని ఉపయోగిస్తాం. ఈ సోనార్ క్యూబ్ ని ఒక సర్వర్ లో సెటప్ చేసి, ఆ సర్వర్ లో సెటప్ చేసిన తర్వాత ఆ సోనార్ క్యూబ్ అనే టూల్ కి దీన్ని నేను ఇన్పుట్ గా ఇచ్చేస్తాను కోడ్ ని. అప్పుడు సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే ఈ కోడ్ మొత్తాన్ని చెక్ చేసి పడేసి అది అవుట్పుట్ ఇచ్చింది. అంటే అవుట్పుట్ అంటే ఏంది? రిజల్ట్ ఇచ్చింది. రిజల్ట్ ఎక్కడ? అంటే డాష్ బోర్డ్ ఉంటుంది దానికి. డాష్ బోర్డ్ లో రిజల్ట్ ఇచ్చేస్తే బాబు ఈ కోడ్ క్వాలిటీ రిజల్ట్ ఇది చెక్ చేసుకోని. కానీ చెకింగ్ మనకు తెలియదు కదా. అందుకోసం మనం ఏం చేస్తాం? ఎక్కడైతే ఈ డాష్ బోర్డ్ ఉందో ఈ డాష్ బోర్డ్ యాక్సెస్ అనేది డెవలపర్స్ కి ఇస్తాం. డెవలపర్స్ కి యాక్సెస్ ఇస్తాం. ఎక్కడ ఉన్నాడు డెవలపర్? ఇక్కడ ఉన్నాడు. హే డెవలపర్, ప్లీజ్ గో టు దిస్ ప్లేస్, చెక్ ద రిజల్ట్ ఇమీడియట్లీ బికాస్ యూ హ్యావ్ రిటర్న్ ద కోడ్. ఐ డోంట్ నో దిస్ రిజల్ట్. డెవాప్స్ ఇంజనీర్ గా నా డ్యూటీ ఏంది? రిజల్ట్ గురించి నాకు సంబంధంలా. నేనేంది? కోడ్ క్వాలిటీ చెకింగ్ చేయడానికి సోనార్ క్యూబ్ అనే టూల్ ని సెటప్ చేస్తా.
కాన్ఫిగర్ చేస్తా, రెడీ చేసేస్తా, ఈ సోర్స్ కోడ్ మొత్తాన్ని దీనికి అందిస్తా. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ టూల్ ఐ కెన్ కాన్ఫిగర్, అంతేగాని నాకు సంబంధం లేదు. ఎట్లా అనమాట. సో ఈ విధంగా రిజల్ట్ అతను చెక్ చేసుకుంటాడు. ఓకే, అయితే ఇక్కడ ఇతన్నే మనం ఏమని పిలుస్తాం, డెవాప్స్ ఇంజనీర్. అయితే కొన్ని కంపెనీలో వీళ్ళు ఏం పేరు పిలుస్తున్నారంటే ఇప్పుడు డెవ్ సెకాప్స్, అదే డెవ్ సెకాప్స్ అని పిలుస్తున్నారు. ఈ టూల్ ఉపయోగించే వాళ్ళని డెవ్ సెకాప్స్, అంతే. డెవ్ సెకాప్స్ ఇంజనీర్స్ అంతే. అరే ఇది డెవ్ సెకాప్స్ అన్నా అక్కడ డెవాప్స్ అన్నా ఇక్కడ అన్నింటినీ ఒకటేలాగా చేస్తున్నారు. కొంతమంది ఏం చేపిస్తున్నారు, డెవ్ సెకాప్స్ అనే ఒక పేరు పెట్టి దానికి ఒక ఇంజనీర్ని పెట్టేసి వాళ్ళ చేత ఈ పని చేపిస్తారు. అదే కోడ్ క్వాలిటీ చెకింగ్స్, మిగతా వేరే విషయాలన్నీ నేను చెప్తాను అది ఏంటనేది. డెవ్ సెకాప్స్ అని వాళ్ళు పిలుస్తారు. డెవాప్స్, డెవ్ సెకాప్స్ అంటే ఒక టూల్ ఎక్కువ యాడ్ అయితే డెవ్ సెకాప్స్ అవుతుంది అంటున్నాను, అంతే, సింపుల్. అంతేగాని అది పెద్ద వేరే విషయమేం కాదు. నో నో నో, వేరే విషయం కాదు. సరే, ఓకే, ఇది అది అంత గొడవ పక్కన పెడితే డెవాప్స్ కిందకి వస్తుంది అనుకోండి ఇప్పుడు వరకు. తర్వాత డెవ్ సెకాప్స్ మనం తర్వాత మాట్లాడదాం, రైట్. సో ఈ విధంగా జరిగిన తర్వాత ఈ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది బాస్. ఇది కంటిన్యూగా ఇలా వస్తూనే ఉంటుంది. అంటే ప్రతి డెవలపరు మరి ఎంతమంది డెవలపర్స్ ఉంటారు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన కంపెనీలో, ఎలాంటి విషయాలు ఉంటాయి. ఎస్ ఎస్, కంటిన్యూస్ గా ఒకడు రాస్తూ ఉంటాడు, మరొకటి రాస్తారు, వేస్తూ 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 ఇలా కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని కూడా పిలుస్తాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది, టోటల్ గా ఇక్కడ యాజ్ సూన్ యాజ్ ద డెవలపర్ పుష్ ద కోడ్ ఇంటూ గిట్హబ్ రిపాజిటరీ, దాన్ని తీసుకుంటాం, కంబైన్ చేస్తాం, కంప్రెస్ చేస్తాం, బిల్డ్ ఫైల్ చేస్తాం, మళ్ళీ ఇదంతా చేస్తాం, అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో డైరెక్ట్ గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ప్రాసెస్ ఇదేనా, ఇదే, రైట్. సో అలాగా మనకి బిల్డ్ ఫైల్ 1 వస్తుంది, బిల్డ్ ఫైల్ 2 వస్తుంది, అర్థం, బిల్డ్ ఫైల్ 1 ఒకసారి, బిల్డ్ ఫైల్ 2 రెండోసారి, మూడోసారి, 3, 4, 5 అంటే బిల్డ్ ఆర్టిఫాక్ట్ అంటాం మనం. ఆర్టిఫాక్ట్స్, 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 బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. సరే, వచ్చిన బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అన్నిటి, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది కదా. మరి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఇప్పుడు టెస్టింగ్ చేయడానికి ఈ గొడవ అంతా. మరి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ని మరొక ప్లేస్ లో స్టోర్ చేస్తాం మనం. ద బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు సమ్వేర్. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ మొత్తాన్ని ఇక్కడ స్టోర్ చేసి పడేస్తాం. ఒక ప్లేస్ ఇది. ఇక్కడ ఏంది, ఇది ఆర్టిఫాక్ట్స్ ఉండే ప్లేస్, ఆర్టిఫాక్ట్, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఉండే ప్రదేశం, ఆర్టిఫాక్ట్స్ ఉండే ప్లేస్, ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ అనుకోండి, రిపో. సో ఆ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ మొత్తాన్ని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఎందుకు, భవిష్యత్తులో మన బ్యాకప్ కోసం, మళ్ళీ కావాలంటే ఎక్కడ వస్తుంది, కాదు కదా, అందుకోసం. ఎస్ ఎస్, ఆర్టిఫాక్ట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ స్టోర్ చేస్తాం, రైట్. సో ఇక్కడ స్టోర్ చేసిన అంటే ఇదేంటిది, ఇది ఒక ప్లేస్. ఏం ప్లేస్ ఇది, ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ. ఆల్ ద బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ విల్ బి అవైలబుల్. అంటే ఇక్కడ బిల్డ్ ఆర్టిఫాక్ట్ నెంబర్ 1, బిల్డ్ ఆర్టిఫాక్ట్ నెంబర్ 2, బిల్డ్ ఆర్టిఫాక్ట్ నెంబర్ 3, బిల్డ్ ఆర్టిఫాక్ట్ నెంబర్ 5, అట్లా డాష్ డాష్, సో మెనీ ఆర్టిఫాక్ట్స్ ఆర్ దేర్. దిస్ ఇస్ కాల్డ్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ. సో ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇది కూడా ఒక టూలే మిత్రమా, రైట్ రైట్, ఇది కూడా ఒక టూలే. ఎస్, ఈ టూల్ ని కూడా డెవాప్స్ ఇంజనీర్ సెటప్ చేయాలి. ఈ టూల్ పేరే, ఎస్, మనకు బాగా తెలుసు, ఫేమస్ టూల్, దాని పేరే నెక్సస్. దాని పేరే నెక్సస్, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ టూల్స్. దిస్ విల్ గివింగ్ యూ స్టోరేజ్ ప్లేస్, అంతే, సింపుల్, ఏం లేదు. దిస్ విల్ గివ్ యూ ద స్టోరేజ్ ప్లేస్, అంతే, నెక్సస్. ఓకే, తర్వాత దాని పేరు ఇంకోటి ఉంది, జేఫ్రాగ్. అరే 2 టూల్స్ అవి, అవును, నెక్సస్ ఉంది, జేఫ్రాగ్ ఉంది, రైట్. ఇవి 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 మనం ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ స్టోర్ చేసుకోవడానికి టూల్స్, రిపాజిటరీ అనుకోండి. సో బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇక్కడున్న ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్, ఎస్, డైరెక్ట్ గా, ఎస్ ఎస్, ఇక్కడ నుంచి సపోజ్ వాడు చెప్తాడు, మేనేజర్ చెప్తాడు ఏమని, మనకి మెయిల్ వస్తుంది, ఐ డెవాప్స్ ఇంజనీర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ నెంబర్ 5 ని టెస్టింగ్ ఏరియాలోకి మూవ్ చేయమ్మా అంటాడు వాడు. ఆ 5 అయినా ఆ 5 నే మూవ్ చేయి, అంతే, నీకు వేరేది వద్దు. అప్పుడు నేనేం చేస్తాను, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా ఇక్కడున్న ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ని, ఎస్, ఇక్కడ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఎస్ ఎస్, ఇక్కడ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఏంది, సర్వర్లే. ఏ సర్వర్లు ఇవి, లైనెక్స్ సర్వర్లే. దిస్ మస్ట్ బి సెటప్, ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ జరిగి ఉండాలా. ఎస్ ఎస్, ఇక్కడ టెస్టింగ్ టూల్ సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉండాలి,
తర్వాత ఈ కోడ్ కూడా అందుబాటులో ఉండాలి. ఈ కోడ్ సోర్స్ కోడ్ ఇదే కదా. ఈ కోడ్ ని డైరెక్ట్ గా నేను తీసుకెళ్లి ఎస్ ఇక్కడ పుష్ చేస్తా బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. ఓకే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, టెస్ట్ ఇంజనీర్ ఈ సర్వర్ లోకి లాగిన్ అయిపోయి ఈ టెస్ట్ చేస్తాడు. తన ఫంక్షనాలిటీ, తను ఇచ్చిన ఫంక్షనాలిటీకి తను టెస్ట్ చేస్తూ ఉంటాడు. తనకి ఏ ఫంక్షనాలిటీ అయితే టెస్ట్ చేయమని ఇచ్చామో ఆ ఫంక్షనాలిటీని అతను స్టడీ చేస్తాడు. ఫస్ట్ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు, టెస్ట్ ఇంజనీర్ ఇదిగో ఈ రోజు మీరు టెస్టింగ్ చేయబోయే ఫంక్షనాలిటీ ఇది ఈ విధంగా రిజల్ట్ ఇవ్వాలి. నాకు రిజల్ట్ ఇచ్చే విధంగా మీరు టెస్టింగ్ చేయాలి. అంటే ఈ కోడ్ ని టెస్ట్ చేయండి. ఈ కోడ్ అనేది ఈ విధంగా రిజల్ట్ ఇస్తుందా లేదా చెక్ చేయండి. దిస్ ఇస్ వాట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఎస్, అదే చెప్పాను కదా, బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం. సో యాజ్ అ టెస్ట్ ఇంజనీర్ మనం ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడున్న ఈ సాఫ్ట్వేర్ ఈ కోడ్ ఇదే కదా. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటే దాంట్లో ఏముంటది, కోడే. ఆ కోడ్ ని ఈ విధంగా టెస్ట్ చేస్తాడు ఈయన. అంటే ఎక్కడ ఒక సైడ్ ఏమో ఇది పక్కన పెట్టుకొని మరొక సైడ్ ఏమో ఈ కోడ్ ని చెక్ చేస్తాడు. ఎవరు, టెస్ట్ ఇంజనీర్ మధ్యలో. ఇప్పుడు కంపేర్ చేస్తా ఉంటాడు రిజల్ట్. దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. అంటే ఈ కోడ్ టెస్ట్ చేయగా వచ్చిన రిజల్ట్ ఈ వాస్ అంతే. ఇక్కడ ఆల్రెడీ క్లయింట్ ఇచ్చిన రిజల్ట్ ఇది. క్లయింట్ ఈ విధంగా కోరుకుంటున్నాడు. ఇక్కడ సోర్స్ కోడ్ ని టెస్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. ఈ రిజల్ట్ గానే సమానంగా వచ్చినాయా, బోత్ ఆర్ ఈక్వల్, ఎస్, పాస్ అయింది. లేదు రిజల్ట్ ఇక్కడ వాడిచ్చిన రిజల్ట్ వేరే ఉంది, అంటే ఈ రిజల్ట్ వేరే ఉంది, ఇక్కడ వచ్చిన కోడ్ క్వాలిటీ అంటే ఇక్కడ కోడ్ ని టెస్టింగ్ చేయడానికి వచ్చిన రిజల్ట్ వేరే ఉన్నాయి. దట్ మీన్స్ వాట్, మధ్యలో డీవియేషన్. ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అంటే అర్థం ఏంది తెలుసా, దాంట్లో బగ్ ఉంది బాబు, నీ కోడ్ లో ఎర్రర్ ఉంది, నీ కోడ్ లో బగ్ ఉంది, దయచేసి రెక్టిఫై చేయి. అప్పుడు యాజ్ అ టెస్ట్ ఇంజనీర్ గా ఈ బగ్ ని నేను ఎస్ ఒక 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 వ్యక్తికి అసైన్ చేస్తాను డైరెక్ట్ గా. బాబు డెవలపర్, ఇదిగో చూసుకో, నువ్వు రాసిన కోడ్ లో ఈ బగ్ ఉంది, ఈ బగ్ ఎందుకు వచ్చిందో మాడిఫై చేసి రెక్టిఫై చేసి మళ్ళీ కోడ్ ని పుష్ చేయి మళ్ళీ. అప్పుడు ఎప్పుడైతే ఈ బగ్ ని అవతల వ్యక్తికి అసైన్ చేశానో, చేసిన వ్యక్తికి, ఒక డెవలపర్ కి, ఆ డెవలపర్ ఏం చేస్తాడు, డైరెక్ట్ గా ఇదిగో తీసుకొని వెంటనే ఓకే నేను రాసిన కోడ్ లో ఇలాంటి బగ్ ఉందా అని వెంటనే ఈ కోడ్ ని మళ్ళీ మాడిఫై చేసేసి ఈ కోడ్ ని ఇదిగో ఎక్కడ సార్, ఇదిగో ఇక్కడే మళ్ళీ అగైన్ దిస్ విల్ బి కమింగ్ టు డెవలపర్. ఇక్కడికి వస్తుంది మళ్ళీ డెవలపర్, మళ్ళీ తన ల్యాప్టాప్ లో దాన్ని ఇక్కడ నుంచి సర్వర్ కనెక్ట్ అయ్యి మళ్ళీ కోడ్ రాయాలి. మళ్ళీ కోడ్ రాసి మళ్ళీ ఈ గిట్హబ్ లోకి పుష్ చేయాలా. మళ్ళీ గిట్హబ్ లోకి పుష్ చేసిన తర్వాత మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ రావాలా. మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ వచ్చి మళ్ళీ ఇది బిల్డ్ చేసి మళ్ళీ ఆ బిల్డ్ చేసిన తర్వాత బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ని నెక్సస్ లోకి మూవ్ చేయాలా. దానికంటే ముందుగానే ఇక్కడ కోడ్ క్వాలిటీ చెకింగ్ కూడా చేస్తాడు. ఎక్కడ, ఆ సోనార్ క్యూబ్ టూల్ ఉపయోగించి చేసిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు ఎక్కడ ఈ టూల్ లోకి టూల్ అంటే ఏంది, నెక్సస్ రిపాజిటరీలోకి పుష్ చేస్తాడు. పుష్ అంటే ఏంది, డిప్లాయ్మెంట్ అనుకో, పుష్ అనుకో, ఏదైనా ఇక్కడ పుష్ చేస్తాడు. ఇక్కడ నుంచి మళ్ళీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి వస్తుంది కోడ్. మళ్ళీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో మళ్ళీ అగైన్ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. ఎక్కడ, బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ పక్కన పెట్టేసుకొని ఈ సోర్స్ కోడ్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు రిజల్ట్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా. రిజల్ట్ కరెక్ట్ అయితే ఓకే, అదర్వైజ్ రిజల్ట్ కరెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అదర్వైజ్ మళ్ళీ బగ్ ని మళ్ళీ సో ఈ విధంగా కంటిన్యూగా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే ఇక్కడ ఏదైతే నెక్సెస్ ఉందో ఆ నెక్సెస్ రిపాజిటరీలో ఉన్న కోడ్ ని ఇదిగో ఇది క్యూఏ ఎన్విరాన్మెంట్ ఆర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి ఈ విధంగా మూవ్ చేస్తాను. దీన్నే మనం ఏమంటామంటే డిప్లాయ్మెంట్. అంటే దీన్ని మనం డిప్లాయ్మెంట్ అని పిలుస్తాం. డిప్లాయ్మెంట్ అంటే ఏం సార్ మాకు తెలియట్లే, ఏం లేదు మిత్రమా. ఇక్కడున్న ఈ కోడ్ ని ఇక్కడ ప్లేస్ చేయడమే డిప్లాయ్మెంట్. ప్లేస్ అంటే ఏంది, ఇన్స్టాల్ చేయటం అంతే. ఏదైనా సరే ఇక్కడున్న ఈ కోడ్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడమే డిప్లాయ్మెంట్ అని పిలుస్తాం, రైట్. సో అంటే ఇది కంటిన్యూస్ గా కంటిన్యూగా డిప్లాయ్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమో సిఐ అంటాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. దీన్ని మాత్రం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వేరు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వేరు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఎక్కడి నుంచి సార్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ గిట్హబ్ లో ఉన్న కోడ్ ని తీసుకొని డైరెక్ట్ గా నెక్సస్ రిపాజిటరీ వరకు
కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇది మొత్తం కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇక్కడ వరకు మొత్తం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి కోడ్ మూవ్ చేయటం. ఎస్, డిప్లాయ్మెంట్. ఇది డిప్లాయ్మెంట్ అంటే దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్, ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇక కంటిన్యూస్ టెస్టింగ్, మొత్తం వాళ్ళు కంటిన్యూస్ టెస్టింగ్ చేయాలా. టెస్టింగ్ కంటిన్యూగా కోడ్ వస్తుంది. ఎస్, ఇక్కడ పుష్ చేస్తే ఇక్కడ బిల్డ్ చేస్తాం, బిల్డ్ని ఇలా పంపిస్తాం, మళ్ళీ సోనార్ క్యూబ్ తో చెకింగ్ జరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ కంటిన్యూస్ 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 కంటిన్యూస్. బట్ ఇదంతా ఎవరు చేస్తారు? డెవాప్స్ ఇంజనీర్. సో ఇదంతా ఎన్ని నిమిషాలు పడుతుంది? ఒక్క సెకండే. అరే, ఒక్క సెకండా? అవును, ఒక్క సెకండే. మొత్తం ఇక్కడ గిట్హబ్ లో కోడ్ పుష్ చేసిన వెంటనే డెవాప్స్ ఇంజనీర్ సచ్ ఏ వే దట్ టూల్స్ మొత్తాన్ని కాన్ఫిగర్ చేసి పడేస్తాడు. ఒక్క సెకండ్ లో రిజల్ట్, టెస్టింగ్ రిజల్ట్ ఇక్కడ వస్తుంది. ఒక్క సెకండ్ లో. ఆ ఒక్క సెకండ్ లో వెంటనే డెవలపర్కి అలర్ట్ వచ్చింది. ఒక్క సెకండ్ లో, రే డెవలపర్, ఈ రోజు మార్నింగ్ 9:30కి రాసిన కోడ్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెక్ చేసుకో. ఒక్క సెకండ్ లో. అంటే ఒక్క సెకండ్ లో తను రాసిన కోడ్ రిజల్ట్ చూస్తే వెంటనే ఆ డెవలపర్ ఎక్కిద్ది, మైండ్కి అర్థమైతే కే మనం రాసిన కోడ్ లో ఈ తప్పులు ఉన్నాయా అని. అయితే డెవాప్స్ లేకపోయినప్పుడు ఏం జరిగేదో తెలుసా? డెవాప్స్ లేకపోయినప్పుడు ఈ రిజల్ట్ డెవలపర్ దగ్గరికి రావడానికి ఎస్, ఒక 1 వీక్ పట్టేది. ఓకే, అదే ప్రాబ్లం. ఎస్, డెవలపర్ లేనప్పుడు 1 వీక్ పట్టేది. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ మీరు మధ్యలో. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే ఎలా సార్. ఉంది? ఓకే సార్. ఓకే, అర్థమవుతుందా లేదా? ఊరికి ఏదో నా మాట అట్లా వింటున్నారా లైట్ గా? అర్థం చేసుకోండి, మంచి సబ్జెక్ట్. యూ కెన్ నెవర్ అసలు ఇలాంటి కంటెంట్ ఎక్కడ కనపడదు. గూగుల్లో, యూట్యూబ్ లో ఎక్కడ ఎదిగినా ఎవరు చెప్పోడు లేరు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో కనపడేది ఏదో చేస్తాడు. అక్క బావ మా ఏం లేదు, ఎవరు ఏం చేయలేరు. ఫస్ట్ నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. గుడ్. సో సార్ ఇక్కడ ప్రాసెస్ లో ఇక్కడ డాకర్స్ అండ్ కుబర్నెటిస్ ఎక్కడ వస్తాయి సార్? ఇక్కడ ఇప్పుడు అది కాదు కదా మనం చెప్పేది, నేను చెప్తాను మళ్ళీ. ప్లీజ్, ఓకే. మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, దీన్ని మర్చిపోతున్నారు. దీన్ని వినండి ఫస్ట్, తర్వాత మనం దాన్ని చెప్తా మొత్తం వస్తుంది. ప్లీజ్ వెయిట్ సమ్ టైం. ఓకే, ఎక్కువ అప్పుడు ఏం జరిగిద్దంటే ఇది సబ్జెక్ట్ గురించి మీరు ఆలోచించకుండా వేరే సబ్జెక్ట్ గురించి మీరు ఆలోచిస్తారు. అది చెప్పేటప్పుడు మళ్ళీ వేరే సబ్జెక్ట్ గురించి మీరు ఆలోచిస్తారు. అది చెప్పేటప్పుడు ఎట్లా ఉండకూడదు. ట్రైనింగ్ లో ఇది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా వినండి ఫస్ట్, దీన్ని వినండి. నెక్స్ట్ లెవెల్ వస్తుంది మళ్ళీ, నేను చెప్తా. ప్లీజ్ వెయిట్ సమ్ టైం. అదర్వైజ్ ఇది అర్థం కాదు, అది అర్థం కాదు. అవుట్. చాలా జాగ్రత్తగా వినాలి, వస్తుంది చెప్తా. టైం టు టైం, స్టెప్ బై స్టెప్. ఓకే, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇది యాక్చువల్ గా. సో ఇక్కడ మనం సింపుల్ గా చూసారా, ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ఒక్క వారం. ఎస్, ఇట్ టేక్స్ 1 వీక్ టైం. ఎందుకు సార్? ఎందుకు అలాగా? ఎందుకంటే ఇక్కడ టూల్స్ లేవు. అంటే మాన్యువల్ ప్రొసీజర్, మొత్తం మాన్యువల్ ప్రాసెస్ మొత్తం మాన్యువల్ గా చేయాలి, టేకింగ్ వెరీ మచ్ టైం. బట్ ఇది ఆటోమేషన్ ప్రాసెస్ అంటే ఏంటి సార్? ఏం లేదు, ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ గా జరగటానికి మనం కొంత స్క్రిప్ట్ రాస్తాం ఫ్రెండ్స్, కొంత స్క్రిప్టింగ్ రాస్తాం. స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ రాస్తాం. ఆ స్క్రిప్ట్ ని మనం ఏమంటాం అంటే గ్రూవీ స్క్రిప్ట్ అంటాం. ఈ గ్రూవీ స్క్రిప్ట్ అనేది రాస్తాం. ఆ గ్రూవీ స్క్రిప్ట్ రాయటం వల్ల ఏం జరిగింది అంటే ఆ స్క్రిప్ట్ రాయటం వల్ల ఇదిగో ఇక్కడ రాసి పడేస్తాం గ్రూవీ స్క్రిప్ట్. ఇక్కడ రాసిన వెంటనే ఈ స్క్రిప్ట్ ఏం రాస్తాం? ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం? ఇదిగో ఎప్పుడైతే ఇక్కడ సోర్స్ కోడ్ వచ్చిందో, ఇక్కడ గిట్హబ్ రిపాజిటరీ సోర్స్ కోడ్ వచ్చిందో వెంటనే దానిని తీసేసుకో. స్టెప్ నెంబర్ 1 తీసుకున్న తర్వాత రెండో స్టెప్ ఏం చేయాలమ్మా? రెండో స్టెప్ ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఇక్కడున్న ఈ కోడ్ మొత్తాన్ని కంబైన్ చేసి, కంప్రెస్ చేసి బిల్డ్ చేసి పడేసాయి. రెండో స్టెప్. మూడో స్టెప్ ఏం తెలుసా? బిల్డ్ చేసిన తర్వాత మూడో స్టెప్ డైరెక్ట్ గా సోనార్ క్యూబ్ అనే టూల్ తో ఈ కోడ్ మొత్తాన్ని క్వాలిటీ చెకింగ్ చేసేసుకో. మూడో స్టెప్. అంటే ఏంది? మనం చెప్తున్న మాటలు ఎవరికి? ఇదంతా కూడా ఒక టూల్ కి చెప్తున్నాం, ఒక టూల్ కి. ఆ టూలే ఇదంతా ఈ పని అంతా చేసి పెట్టేసింది ఆటోమేటిక్ గా. అంటే ఈ టూల్ కి భాష రాదు, తెలుగు భాష రాదు. అమ్మా అక్కడ ఆ కోడ్ తీసుకో, ఇక్కడ ఈ కోడ్ డిప్లాయ్ చేయండి, తెలియదు. ఈ టూల్ కి ఏం తెలియదు, నథింగ్. టూల్ కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే గ్రూవీ. ఆ గ్రూవీ లాంగ్వేజ్, ఆ గ్రూవీ స్క్రిప్ట్ మనం రాస్తాం. దాన్నే, ఆ లాంగ్వేజ్ నే గ్రూవీ అంటాం. ఆ
ఆ స్క్రిప్ట్ నే మనం గ్రూవీ స్క్రిప్ట్ అంటాం. ఆ గ్రూవీ స్క్రిప్ట్ మోడ్ రూపంలో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ టూల్ కి అందజేస్తాం మనం. ఏమని, ఏ టూల్ ఇదిగో ఎప్పుడైతే ఇక్కడ కోడ్ వచ్చిందో దాన్ని తీసేసుకో, వెంటనే తీసుకో, వచ్చిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తీసుకున్న వెంటనే కంబైన్ చేయి, బిల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తావు తెలుసా, మొత్తం సోనార్ క్యూబ్ తోటి చెకింగ్ మొత్తం జరిగిపోవాలి, రిజల్ట్ అక్కడ పడాలి. ఓకే, నాలుగోది ఏం తెలుసా, వచ్చిన తర్వాత మొత్తం దీని మొత్తాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి నెక్సెస్ రిపాజిటరీలోకి స్టోర్ చేయాలా, డైరెక్ట్ గా నెక్సెస్ రిపాజిటరీ స్టోర్ చేయాలా. ఓకే, డైరెక్ట్ గా నెక్సెస్ రిపాజిటరీ స్టోర్ చేసిన తర్వాత ఆరో స్టెప్ ఏం చేయాలి తెలుసా, కంటిన్యూ డైరెక్ట్ గా వెళ్ళిపోయి టెస్టింగ్ సర్వర్ లో కోడ్ డిప్లాయ్ అవ్వాలా, టెస్టర్ కి అందుబాటులో ఉండాలి ఈ కోడ్. ఎస్, మొత్తం కూడా ఇవన్నీ నేను స్టెప్స్ మాదిరిగా, ఇన్స్ట్రక్షన్స్ మాదిరిగా ఇక్కడ రాసేసుకుంటా అనమాట. స్టెప్స్ మాదిరిగా, ఇన్స్ట్రక్షన్స్ మాదిరిగా ఇక్కడ రాసేసుకుంటా, ఇక్కడ ఇక్కడ మొత్తం రాసేసుకుంటా స్టెప్స్ మాదిరిగా, ఇన్స్ట్రక్షన్ మాదిరిగా. సో దీన్నే ఈ స్టెప్స్ నే, ఎస్ ఈ ఇన్స్ట్రక్షన్స్ నే, ఈ గ్రూప్ ఆఫ్ స్టెప్స్, ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే మనం ఏమని పిలుస్తామంటే స్క్రిప్ట్ అని పిలుస్తాం. అంతే, స్క్రిప్ట్ అంటే ఇదే. లేదు సార్ మాకు పైథాన్ లో స్క్రిప్ట్ రాయాలా, జావాలో స్క్రిప్ట్ పైథాన్ లో రాయాలి, ఇంకో నో 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 నో, దీంట్లో రాసినా సరిపోద్ది. గ్రూవీ స్క్రిప్ట్ ఇది. గ్రూవీ అంటే గ్రూవీ లాంగ్వేజ్ ఉపయోగించి స్క్రిప్ట్ రాస్తాం. ఈ గ్రూవీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకునే వ్యక్తే ఈ టూల్. ఓకే, అంటే ఈ టూల్ మ్యాండేటరీ? ఎస్, ఈ టూలే మ్యాండేటరీ. ఆ టూల్ కి నచ్చిన విధంగా మనం స్క్రిప్ట్ రాయాలి. ఎందుకంటే ఆ టూల్ అర్థం చేసుకునే స్క్రిప్ట్ ఏంటంటే గ్రూవీ స్క్రిప్ట్. ఆ టూల్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటంటే గ్రూవీ. బాగా అర్థం చేసుకునేది నేటివ్ లాంగ్వేజ్ దానికి. అది ఈ టూల్ కి ఇవన్నీ చెప్పడం వల్ల ఈ ప్రాసెస్ అంతా మనకు సంబంధం లేకుండా, అంటే ఇదంతా సెటప్ చేసి పడేస్తారు ఎవరు, డెవాప్స్ ఇంజనీర్ ఇదంతా సెటప్ చేసి పడేస్తారు. సెటప్ చేస్తే ఆటోమేటిక్ గా కోడ్ ఎప్పుడైతే పుష్ అయిందో అక్కడి నుంచి డైరెక్ట్ గా టెస్టింగ్ కూడా జరిగిపోయి టెస్టింగ్ రిజల్ట్ కూడా వస్తాయి. అంటే టెస్టింగ్ కూడా ఆటోమేషనేగా, ఎస్ అది కూడా మాన్యువల్ లేదు. అందుకోసం ఒక్క సెకండ్ లో టెస్టింగ్ రిజల్ట్ వస్తుంది. ఒక్క సెకండ్ లో టెస్టింగ్ రిజల్ట్ రావటం వల్ల డెవలపర్ ఇక తప్పించుకోలేడు. వెంటనే ఫాస్ట్ గా దాన్ని ఇమీడియట్ గా కోడ్ లో ఉన్న ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసేసి ఆ బగ్స్ అన్ని తీసేసి మళ్ళీ ఫిక్స్ చేయాలి. కోడ్ ఫిక్స్ చేసి మళ్ళీ అగైన్ కొంత మోడిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ కోడ్ పుష్ చేయాలి. ఇక్కడ కోడ్ పుష్ చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా ఏం చేయాలా, మళ్ళీ సేమ్ ప్రాసెస్. కోడ్ పుష్ జరిగిందా మళ్ళీ వీడు వచ్చేస్తాడు, మధ్యలో ఈ టూల్ వచ్చేస్తుంది. ఈ టూల్ కి మనం చెప్పాం కదా ఇవి జరగాలని. అంటే ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ నెక్సెస్ అయినా, ఇదిగో సోనార్ క్యూబ్ అయినా, ఇదిగో ఇక్కడ బిల్డ్ టూల్స్ అయినా, అన్ని ఈ టూల్స్ కి ఇంటిగ్రేషన్ చేసి పడేస్తాను నేను. అన్ని టూల్స్ ఇంటిగ్రేషన్, ఎందుకంటే వాళ్ళతోటి మాట్లాడాలి కదా. ఈ టూలే వాళ్ళతోటి మాట్లాడిద్ది. ఏం అర్థం కాలేదు సార్, ఎట్లా సార్? ఏం లేదు, ఇదిగో ఈ టూల్ ఇది. ఆ టూల్లో నేనేం చెప్పాను, కోడ్ తీసేసుకో, టేక్ ద కోడ్, కంప్రెస్ ద కోడ్, బిల్డ్ ద కోడ్ అని చెప్పాను నేను. కోడ్ తీసుకో, తర్వాత కోడ్ ని కంప్రెస్ చేసుకో, కోడ్ బిల్డ్ చేసుకో, రాసా, ఈ టూల్లో రాసా. ఇప్పుడు ఈ పని ఇది, ఈ వర్క్ ఇది, ఈ టాస్క్ జరగాలంటే నాకు ఒక టూల్ కావాలి. ఆ టూల్ ఏంది, మావెన్ ఆర్ గ్రేడల్ ఆర్ ఫైబిల్డ్ ఆర్ ఎంఎస్ బిల్డ్, ఇవి టూల్స్ ఇవి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ కోడ్ అంతా ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని రాశాను ఈ టూల్లో. అప్పుడు ఈ టూల్ ఏం చేసి తెలుసా, కన్సర్న్డ్ టూల్కి వెళ్ళిద్ది రిక్వెస్ట్. అంటే ఈ టూలే ఈ పని చేస్తుంది, వీడే ఈ పని చేస్తాడు. వీడేం చేస్తాడు, ఈ టూల్ కి రిక్వెస్ట్ ఇస్తాడు, అమ్మా ఇదిగో నాకు ఆల్రెడీ ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, దీని ప్రకారం దీన్ని కోడ్ మొత్తాన్ని తీసుకొని బిల్డ్ చేసి పడేసి మొత్తం అయిపోద్ది. ఆ టూల్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు వాడు. అప్పుడు వెంటనే బిల్డ్ అయిపోద్ది. బిల్డ్ అయిపోయిన వెంటనే మొత్తం ఎస్, ఇప్పుడు కోడ్ క్వాలిటీ చెకింగ్ జరగాలి అని రాస్తా. ఇక్కడ ఈ టూల్ కి స్క్రిప్ట్ రాస్తున్నా, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈ టూల్లో రాస్తున్నా. ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాసినప్పుడు ఏం జరిగింది తెలుసా, మళ్ళీ ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకొని కోడ్ క్వాలిటీ చెకింగ్ జరగాలంట. అప్పుడు మళ్ళీ కోడ్ క్వాలిటీ చెకింగ్ కి సోనార్ క్యూబ్ దగ్గరికి వెళ్ళింది. అమ్మా సోనార్ క్యూబ్ డైరెక్ట్ గా ఇదిగో ఈ కోడ్ క్వాలిటీని చెకింగ్ చేసి రిజల్ట్ ఇవ్వమ్మా, మళ్ళీ దానికి చెప్పింది. ఆ రిజల్ట్ చెప్పిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఇంకో లైన్ రాసా. ఏమని రాసా, ఈ కోడ్ క్వాలిటీ బిల్డ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా నెక్సెస్ రిపాజిటరీలోకి స్టోర్ అవ్వాలి అని రాసా. మళ్ళీ ఇన్స్ట్రక్షన్, నెక్సెస్ రిపాజిటరీ స్టోర్ లో ఎక్కడుందా నెక్సెస్ రిపాజిటరీ, ఈ టూల్ కి తెలియదు. అప్పుడు నేను ఈ టూల్ కి ఈ నెక్సెస్ రిపాజిటరీలోకి కనెక్షన్ కలిపేస్తా. అమ్మా నెక్సెస్ ఇదిగో ఇక్కడ వచ్చేసింది, కోడ్ తీసుకో అండ్ నెక్సెస్ రిపాజిటరీలోకి. మళ్ళీ తర్వాత నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రాస్తా, ఎక్కడ ఈ టూల్లోనే ఇన్స్ట్రక్షన్ రాస్తా.
ఏమని రాస్తా, ఎదుగో నెక్సెస్ రిపాజిటరీలోకి స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన తర్వాత అదే నెక్సెస్ రిపాజిటరీలో ఉన్న ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్లి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చెయ్యి అని మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రాస్తా. ప్లీజ్ డిప్లాయ్ దిస్ బిల్డ్ ఫైల్ నెంబర్ 1 ఇంటూ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ రాస్తా. అప్పుడు వెంటనే ఈ టూల్ వెళ్ళేసి డైరెక్ట్ గా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి కోడ్ పుష్ చేస్తాం. దాన్నే మనం డిప్లాయ్మెంట్ అని పిలుస్తాం. అంటే ఈ టూల్లో రాసిన విషయం ప్రతిదీ కూడా మిగతా టూల్స్ తోటి ఈ టూల్ పనిచేపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ మాస్టర్ అనుకోండి, అంతే. మొత్తం మాస్టర్ ఇది. టోటల్ గా ఎంటైర్ టూల్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసింది. కంట్రోల్ చేయాలంటే ఈ టూల్స్ మొత్తం ఇతనికి కంట్రోల్లో ఉండాలి. అంటే ఇతనితోటి డైరెక్ట్ గా టచ్ లో ఉండాలి. టచ్ లో ఉండాలంటే ఇది ప్లస్ కంబైన్ చేయాలి, మనం కాన్ఫిగర్ చేయాలి. అంటే ఈ టూల్ తోటి మిగతా అన్ని టూల్స్ ని మనం కాన్ఫిగర్ చేస్తే వాటికి అటాచ్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. అయిన తర్వాత మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ రాసామో రాసిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి డైరెక్ట్ గా రాసిన ఇన్స్ట్రక్షన్ బట్టి ఆ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంది, పని జరగాల, కోడ్ క్వాలిటీ చెక్ చేయాలా అని రాసా ఇన్స్ట్రక్షన్. అప్పుడు వెంటనే సోనార్ క్యూబ్ కి రిక్వెస్ట్ పంపించింది. కోడ్ క్వాలిటీ చెక్ చేయాలంటే డెవలపర్ కి పంపిస్తే ఎట్లా పంపదు, ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఏది, కోడ్ క్వాలిటీని చెకింగ్ జరగాల. ఆ చెకింగ్ జరగాలంటే సోనార్ క్యూబ్ కి రిక్వెస్ట్ వెళ్ళాలని నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రాశాను కదా. రాసిన ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఈ టూల్ వెళ్ళి ఆ సోనార్ క్యూబ్ తోటి మాట్లాడింది. then this tool talk to SonarQube, then this tool talk to Nexus, then this tool talk to Maven, Gradle, ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ భాష అనేది ఈ టూల్ కి మనం అందించాల. ఆ భాషే గ్రూవీ. ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ స్క్రిప్ట్, దాన్నే మనం గ్రూవీ స్క్రిప్ట్ అంటాం. ఈ టూల్ పేరే ద మాస్టర్, ద పవర్ఫుల్ మెకానిజం, ద పవర్ఫుల్ టూల్ నేమ్ ఈజ్ వాట్, జెంకిన్స్. దాన్ని చేయడానికి ఇదంతా జెంకిన్స్ నేను ఉపయోగించుకుంటా. జెంకిన్స్ ఉపయోగించుకొని ప్రాసెస్ అంతా నడిపిస్తా. ఆ జెంకినే కాకుండా ఇలాంటి టూల్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. సర్కిల్, సిఐ, బ్యాంబూ, ఇవన్నీ చాలా టూల్స్ అనమాట. అంటే ఈ ప్రాసెస్ నడిపించడానికి టూల్స్ వాడతా. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే కొంతమంది సిఐసిడి టూల్స్ అని కూడా అంటారు. సిఐసిడి టూల్స్, జెంకిన్ ద పవర్ఫుల్ మెకానిక్, ద పవర్ఫుల్ టూల్. సో ఆ జెంకిన్స్ అనే టూల్లోకి వీటిని మొత్తాన్ని ఇంటిగ్రేషన్ చేసేసి నడిపిస్తూ ఉంటా. దీన్నే మనం డైరెక్ట్ గా ఇదంతా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఏంది, కోడ్ తీసుకోవాలి ఒక స్టెప్, దాని తర్వాత బిల్డ్ చేయాలి, దాని తర్వాత కంప్రెస్ చేయాలి, దాని తర్వాత కోడ్ క్వాలిటీ చెక్ చేయాలి, తర్వాత నెక్సెస్ లో పడేసేయాలి, దాని తర్వాత డైరెక్ట్ గా నెక్సెస్ లో పడేసిన అదే బిల్డ్ ఫైల్ ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో మూవ్ చేయాలి. ఇది మొత్తం ఇలా. సో ఇదంటే స్టెప్ బై స్టెప్. దీన్నే వాడు ఏమంటాడు, స్టేజ్ నెంబర్ 1 లో ఇలా జరగాలి, స్టేజ్ నెంబర్ 2 లో ఇలా జరగాలి, స్టేజ్ నెంబర్ 3 లో ఇలా, స్టేజ్ నెంబర్ 4 లో, స్టేజ్ బై స్టేజ్. సో ఈ స్టేజ్ మొత్తాన్ని ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్లు ఇవన్నీ. ఈ స్టేజ్ల మొత్తాన్ని ఇది పైప్ లైన్ అన్నాడు వాడు. పైప్ లైన్ అంటే ఇదే. పైప్ లైన్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ స్టేజెస్ ని ఒక పైప్ లైన్ అన్నాడు. ఆ పైప్ లైన్ అంటే ఏంది, ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఉంది దీంట్లోనే. సో కాబట్టి సిఐసిడి పైప్ లైన్. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ సిఐసిడి పైప్ లైన్ అంటే ఇదే. మనకు ఇది వచ్చా రాదా, ఇవన్నీ ప్రాసెస్ మనం చేయగలమా లేదా? ఇంతే సింపుల్, వెరీ వెరీ సింపుల్ చెప్పాలంటే. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి మీ మైండ్ ప్రశాంతంగా ఉండాలి. పిచ్చి పిచ్చి విషయాలన్నీ వేసి ఊరికే ల్యాప్టాప్ ముందు సరదా కూర్చుంటే పేరెంట్స్ చూస్తారని అది వాళ్ళ మోసం చేసినట్టు కాదు, నువ్వు మోసం చేసుకున్నట్టే. కాబట్టి ఎవరైనా సరే అలాంటివి కానీ ఉంటే జాగ్రత్తగా క్లాస్ వినాలా. పేరెంట్స్ చూస్తారు, ల్యాప్టాప్ తీసుకున్న వరకు అట్లా సినిమాలు చూస్తున్నావా, సాంగ్స్ చూస్తున్నావా, అసలు ఇది వింటున్నావా, లేకపోతే వాట్సాప్ లో చెకింగ్ చేస్తున్నావా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోన అనేది కాదు కదా. నో, ఇది వ్యాలిడ్ ఇంపార్టెంట్ క్లాస్ అయినప్పుడు నువ్వు చక్కగా విని నేర్చుకోవాలి. దీనికి నోట్స్ నువ్వు సొంతగా రాసుకోగలిగితే ఎక్సలెంట్, గ్రేట్. ఇక నిన్ను అంతకు మించి నిన్ను పూర్తి స్థాయిలో నువ్వు డెవాప్స్ ఇంజనీర్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఈ ప్రాసెస్ నువ్వు చెప్పగలిగితే వాడు నిన్ను 100% హైక్ ఇచ్చి తీసేసుకుంటాడు. ఇది మొత్తం ఓకే, రండి స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి డెవలపర్ కోడ్ రాస్తారని స్టార్ట్ చేయడం మొదలుపెట్టి డెవాప్స్ ఇంజనీర్ ఇంటర్వ్యూ చేయాలంటే వాడికి సంవత్సరం పట్టింది. మరి అంతే కదా, ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే ఊరుకుందా? ఒక్కొక్క పర్సన్ కి 20 మందిని ఇంటర్వ్యూ చేయాలి. 20 మందికి ఇదంతా మొత్తం నేర్పించి ఇక్కడి నుంచి పంపించాలంటే టైం యాడ్ కుదురుతుంది. కాబట్టి నో, వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా నేను వివరించినట్లుగా ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లోనో చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు దే బిలీవ్ దిస్ ఫెలో ఈస్ హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్, సమ్ నాలెడ్జ్,
ఇంపార్టెంట్ విషయాలు ఇవి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది మీరు చెప్పగలగాల. ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ గా తీసుకురండి డెవలపర్స్ ని కోడ్ ని సర్వర్లు మొత్తాన్ని తీసుకొచ్చి నేను చేసి చూపిస్తానంటే ఎవరు నమ్మరు. అందుకే నేను చెప్పాను థియరిటికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ఎప్పుడైనా మరి థియరీ లేకపోతే వేస్టే. ప్రాక్టీస్ కాదు ఇక్కడ ముందు కావాల్సిన థియరీ నడిస్తే చాలా ప్రాక్టీస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇదే చెప్పాను కదా, స్టేజ్ బై స్టేజ్ అంటే ఏంది, ఇదే ఒక స్టేజ్ లోనేమో కోడ్ ఇట్లాగా బిల్డ్ చేస్తాం, మరొక స్టేజ్ లో ఇదిగో ఇక్కడ కోడ్ క్వాలిటీ చెకింగ్ చేస్తాం, మరొక స్టేజ్ లో అంత బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ నెక్సస్ లోకి స్టోర్ చేస్తాం, మరొక స్టేజ్ లో డిప్లాయ్ చేస్తాం టెస్టింగ్ సర్వర్ లోకి, మరొక స్థాయిలో మరి అలా 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 వెళ్ళిపోతూ ఉంటది. ఇది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి. డిప్లాయ్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది డైరెక్ట్ గా. టెస్టింగ్ అయిపోయిన తర్వాత 1 week లో వస్తుంది. అంటే ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు ఈ జెంకిన్స్ అనే దాని వల్ల ఇవంతా స్క్రిప్టింగ్ రాయటం వల్ల ఆటోమేటిక్ ప్రాసెస్. ఇది డెవలపర్ కాదా, డెవలపర్ వేరే, స్క్రిప్టింగ్ ఇది లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చెప్తాం. ఈ టూల్లో లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాస్తాం. ఫస్ట్ వర్స్ లో కోడ్ తీసుకోవాలి, కోడ్ బిల్డ్ చేయాలి, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ నెక్సెస్ లో రిపాజిటరీలో స్టోర్ చేయాలి, చేసిన తర్వాత సోనార్ కీప్ తో కోడ్ క్వాలిటీ చెక్ చేయాలి, నెక్సెస్ రిపాజిటరీ స్టోర్ అవ్వాలి, తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ అవ్వాలి, టెస్టింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ డైరెక్ట్ గా డెవలపర్ కి అందజేస్తారు. వాళ్ళు ఎవరు టెస్ట్ అక్కడ టికెట్ రైజ్ చేస్తారు. వాళ్ళు వెంటనే డెవలపర్ కి వస్తుంది, నువ్వు రాసిన కోడ్ ఇది తప్ప. ఒక్క సెకండ్ లో తను రాసిన కోడ్కి రిజల్ట్ చూసుకోవడం వల్ల డెవలపర్ కూడా వెంటనే అలర్ట్ అవుతాడు, ఆ కోడ్ ని మాడిఫై చేసి ఫాస్ట్ గా మళ్ళీ ఇవ్వటానికి జరుగుతుంది. ఇది డెవాప్స్ ఉండటం వల్ల. గతంలో ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ లేదు, మాన్యువల్ ప్రాసెస్ ఉండేది. ఈ మాన్యువల్ ప్రాసెస్ ఉండటం వల్ల అంటే డెవాప్స్ ఈ విధంగా వాడేవాళ్ళు లేరు. మాన్యువల్ ప్రాసెస్ వల్ల ఏం జరుగుతుందంటే సింపుల్ గా ఆ కోడ్ ఏమో లాస్ట్ మంత్ లో రాశాడు, టెస్టింగ్ రిజల్ట్ ఏమో ఈ మంత్ లో వచ్చినాయి. వాడికి ఇక కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు కోడ్ రాసిందేమో లాస్ట్ మంత్ లో, కోడ్ రాసి పుష్ చేసి ఇదంతా జరిగి టెస్టింగ్ లోకి వెళ్ళి టెస్టింగ్ రిజల్ట్ వచ్చేసరికి ఈ టైం పట్టింది. సో ఈ టైంలో వాడు డెవలపర్ కి ఇది అసైన్ చేస్తే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నేను వేరే ఫంక్షనాలిటీని డెవలప్ చేస్తున్నా, మళ్ళీ తీసుకొచ్చి దీన్ని గొడవ పెడతావేంటి నాకు, నేను ఇప్పుడు ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, నేను వేరే ఫంక్షనాలిటీని డెవలప్ చేస్తున్నా, వేరే కోడ్ ని నేను అర్థం చేసుకొని దానికి వేరే రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని దానికి నేను కోడ్ రాస్తున్నా. ఈ టైంలో నువ్వు వచ్చి నువ్వు లాస్ట్ మంత్ లో రాసిన కోడ్కి రిజల్ట్ ఇప్పుడు వచ్చిందంట, అది బగ్ ఉందంట, నువ్వు మాడిఫై చేయమంటే డెవలపర్ కి బర్డన్ అవుతుంది. డెవలప్మెంట్ టైం ఇది ఆపేసి మళ్ళీ దానికి వెళ్ళాలా. మళ్ళీ వీడికి ఇది అర్థం కాదు, లాస్ట్ మంత్ లో రాసిన కోడ్ కదా, ఆ కోడ్ ఇప్పుడు అర్థం కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకునే వాళ్ళకే టేక్స్ డెవలప్మెంట్ టైం. మళ్ళీ చూసుకొని మళ్ళీ ఇక్కడికి పుష్ చేయడానికి టేక్స్ సమ్ టైం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ టేక్స్ సమ్ టైం. సో ఈ విధంగా చెప్పాలంటే డెలివరీ టైం కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ చెప్పాలంటే పూర్తి స్థాయిలో డిలే అవుతుంది ప్రాజెక్ట్. సో డిలే అవుతుంది. అందుకోసం మనకి ఇప్పుడు ప్రతి కంపెనీలో ఏ ప్రాసెస్ ఉపయోగిస్తున్నారు, డెవాప్స్. అంటే డెవాప్స్ అనేది ఏం సార్, టెక్నాలజీనా? నో, ఇట్ ఇస్ నాట్ ఎ టెక్నాలజీ, ఇట్స్ నథింగ్ బట్ ఎ ప్రాసెస్. ఇది డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ దేనికంటే టు డెవలప్, టు టెస్ట్, టు డెలివర్ ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్ క్విక్లీ ఇన్ టు ద మార్కెట్. డెవలప్మెంట్, టెస్టింగ్, రిలీజింగ్ మొత్తాన్ని పక్కన పడేసి ఒక్క సెకండ్ లోనే రిలీజ్ చేసే శక్తి ఉంది డెవాప్స్ కి. డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంటే ఇలాగా డెవలప్మెంట్ టైం తగ్గిద్ది, టెస్టింగ్ టైం తగ్గిద్ది, రిలీజ్ టైం తగ్గిద్ది. దానికోసం డెవాప్స్ వాడుతున్నాం. డెవాప్స్ అంటే ఏంది, వీఆర్ యూజింగ్ సమ్ టూల్స్. డెవాప్స్ లో కొన్ని టూల్స్ మనం వాడతాం. ఆ టూల్స్ ఉపయోగించి డెవలప్మెంట్ టైం, టెస్టింగ్ టైం ఇవన్నీ తగ్గిపోతుంది రియల్ గా చెప్పాలంటే టోటల్ గా. సో కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ లో, అంటే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి ప్రాజెక్ట్ లో డెవాప్స్ ఉంది ప్రజెంట్ మార్కెట్ లో. కాబట్టి డెవాప్స్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. డెవాప్స్ లేకపోతే ఈ ప్రపంచంలో ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. ఎందుకంటే ఐటీ మార్కెట్ లో చెప్పాను కదా, లాస్ట్ మంత్ లో రాసిన కోడ్ కి ఇప్పుడు టెస్టింగ్ రిజల్ట్ ఇచ్చి వాడికి ఇస్తే డెవలపర్ ఏమంటాడు, లేదు వద్దులే, టెస్టింగ్ రిజల్ట్ వచ్చిందాక డెవలపర్ నువ్వు వెయిట్ చేయి దానికోసం అంటే వాడు హ్యాపీగా ఉంటాడు. గతంలో అదే జరిగేది. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి కోడ్ మూవిన తర్వాత రిజల్ట్ వచ్చిందాక ఈ టెస్టింగ్ నేను నిద్రపోయేవాడు, పని లేదు వాళ్ళకి. ఇప్పుడు అట్లా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఖాళీగా ఉండి డెవలపర్ ఖాళీగా ఉండడానికి లేదు. నో, ఎందుకు, డెవాప్స్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ వచ్చింది. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు, ఏ టూల్ కావాలంటే ఆ టూల్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో డెవాప్స్ ప్లస్ క్లౌడ్ ఈ రెండింటి వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్ గా డెవలప్ చేయడానికి, ఫాస్ట్ గా టెస్టింగ్ చేయడానికి, ఫాస్ట్ గా డెలివరీ ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి డెవాప్స్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఏ ట్రెండింగ్ మెకానిజం ఇన్సైడ్ ఐటీ వరల్డ్ రైట్ నౌ.
అది అంటే ఇప్పుడు డెవాప్స్ ఉంది, నెక్స్ట్ వేరే టూల్ ఉండొచ్చుగా, అట్లా కూడా ఉంటుంది, ఉండొచ్చులే. కానీ 20-25 సంవత్సరాలు దీనికి తిరుగులేదు మిత్రమా. ఎందుకంటే డెవాప్స్ లో ఉపయోగించే ప్రతి టూలు ఫ్రీగా వచ్చే టూలే. అది జెంకిన్స్ అయినా ఫ్రీగా, మెవెన్ అయినా ఫ్రీగానే వస్తుంది. ఆ తర్వాత ఇదిగో నెక్సెస్, ఇవిగో ఇవన్నిటిని కూడా మనం ఫ్రీగా తెచ్చుకోవచ్చు. సోనార్కి ఇవన్నిటిని కూడా. ఎస్. కమర్షియల్ తెచ్చుకోకూడదా? తెచ్చుకోవచ్చు, బట్ వెరీ వెరీ లెస్ కాస్ట్. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ DevOps ప్రాసెస్. DevOps అనేది ఏంది? టెక్నాలజీ కాదా? నో, ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్ మాదిరి. ఈ ప్రాసెస్ లో ఏం తెలుసుకుంటాం మనం? ఫాస్ట్ గా వర్కింగ్ సాఫ్ట్వేర్ ని క్లయింట్ కి ఇవ్వచ్చు, రిలీజ్ చేయవచ్చు. వర్కింగ్ సాఫ్ట్వేర్ ని క్లయింట్ కి ఫాస్ట్ గా రిలీజ్ చేయొచ్చు. దిస్ ఇస్ పాసిబుల్ విత్ DevOps. అంతే సింపుల్. సో అంటే గతంలో ఏం జరిగేది? మాన్యువల్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏంది? కోడ్ రాసిన తర్వాత 1 సెకండ్ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ మొత్తాన్ని మాడిఫై చేసి మళ్ళీ 1 సెకండ్ లో మళ్ళీ 1 సెకండ్, అంటే ప్రాజెక్ట్ మొత్తం ఫాస్ట్ గా డిప్లాయ్ అయిపోతుంది, డైరెక్ట్ గా ఫాస్ట్ గా రిలీజ్ చేయొచ్చు మనం అట్లా. సో ఇది ఈ రోజు. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇది ఇంతవరకు అర్థమైందా? అసలు ఇక్కడ అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది సార్. జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందంటే కాదు, వినాలి, నోట్స్ రాసుకోగలగాలి, దానిని పదే పదే చూడాలి. అంటే ఇదే వీడియోని ఫాస్ట్ గా ఒకసారి ఏం లేకుండా ప్రశాంతంగా వినండి. రెండోసారి, మళ్ళీ మూడోసారి ఈజీగా మీకు అర్థమైంది. ఇక మీరు డెవాప్స్ అంటే ఎందుకో అర్థమైపోద్ది వెంటనే. ఎస్. అంటే డెవాప్స్ లో ఉన్న ఈ టూల్స్ డిఫరెంట్ టూల్స్. ఇక నెక్స్ట్ లెవెల్ అప్పుడు వస్తుంది. ఎప్పుడు డాకర్ ఏంటి, క్యూబర్నెటిస్ ఏంటి, అది నెక్స్ట్ లెవెల్. అసలు ఇప్పుడు కాదు అది. ఇప్పుడే చెప్తే మీకు పిచ్చెక్కింది అసలు. ఇప్పుడే చెప్తే ఇంకెందుకు అది. అది మన అకాడమిక్ లో లెసన్స్ సార్ పాఠాలు చెప్పినట్టు అవుతుంది. ఇక మీకేం అర్థం కాదు. రైట్. సో ఇంతవరకు క్లారిటీగా ఈ స్క్రిప్టింగ్ అనేది మనం నేర్పిస్తారా? మీరు నేర్పిస్తాం, అది డెవాప్స్ లో వస్తుంది. జెంకిన్స్ టూల్ తో ఉపయోగించడం డెవాప్స్ లో వస్తుంది. మావెన్, ఎంఎస్ బిల్డ్ ఇవన్నీ డెవాప్స్ లో వస్తాయి. CI/CD మొత్తం కూడా డెవాప్స్ లో వస్తాయి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు మాకు? అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైనెక్స్ అనేది ఎక్కడ వాడుతున్నాం, డెవాప్స్ అనేది ఎక్కడ వాడుతున్నాం, అసలు క్లౌడ్ అనేది ఎక్కడ వాడుతున్నాం, కనీసం మనకు అవగాహన ఉండాలి కదా. మనం ఏం నేర్చుకోబోతున్నాం కనీసం దాని మీద అవగాహన అయినా ఉండాలి. అవగాహన లేకుండా నేర్చుకుంటే ఎట్లా? చాలా మంది పాపం సార్ చెప్తాడు లేరా, ఏదో ఇందాంలే, డబ్బులు కట్టాగా ఇందాంలే అలాగలాగా 4 నెలలు గడిచిపోద్ది, తర్వాత ఆ కోర్స్ ఎందుకు నేర్చుకున్నారో తెలియదు పరిస్థితి వస్తుంది స్టూడెంట్స్ కొంతమంది. నేను చెప్తాను అందుకోసం ముందుగానే ఇదంతా అసలు ఏంటి, అసలు కోర్స్ ఏంటి, ఇది ఎలా ఉంటుంది. ఎస్. అసలు అక్కడ మళ్ళీ మీరు చూస్తే ఇవన్నీ లైనెక్స్ సర్వర్లేనా? ఈ మొత్తం లైనెక్స్ సర్వర్లే, మొత్తం లైనెక్స్. కాబట్టి లైనెక్స్ తెలిసిన వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. లైనెక్స్ రాకపోతే డెవాప్స్ ఇంజనీర్ కాదు కదా, ఏం కాదు. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ క్లౌడ్ ఆల్సో, యూ మస్ట్ నో ద లైనెక్స్. ఎందుకంటే AWS అనేది లైనెక్స్ బేస్డ్ క్లౌడ్. రియల్ గా చెప్పాలంటే AWS అనేది లైనెక్స్ బేస్డ్ క్లౌడ్. మీకు లైనెక్స్ బాగా వస్తే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ AWS. ఎక్సలెంట్ గా వస్తుంది AWS కూడా. లైనెక్స్ బాగా వస్తే డెవాప్స్ బాగుంటుంది. లైనెక్స్ బాగా వస్తే సైబర్ సెక్యూరిటీ బాగా వస్తుంది. లైనెక్స్ బాగా వస్తే మీకు డేటా సైన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఎస్. అంటే లైనెక్స్ బాగా వస్తే మీరు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో పనిచేయడం. డెవలపర్ కూడా లైనెక్స్ కొంత కావాలి. డెవలపర్ కి, టెస్టర్స్ కి, అంటే ప్రతి వ్యక్తికి ఈ లైనెక్స్ అనేది అవసరమైన టాపిక్. లైనెక్స్.